హలో ఎవ్రీవన్. సో రీసెంట్గా ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 17 జరిగింది కదా, అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అ గవర్నమెంట్స్ ఫిస్కల్ పాలసీ? సో ప్రభుత్వం ఫిస్కల్ పాలసీ తయారు చేస్తుందని మనకు బాగా తెలుసు, రైట్? సో ఈ ఫిస్కల్ పాలసీ తయారు చేయడానికి వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఎందుకు ప్రభుత్వం ఫిస్కల్ పాలసీ చేస్తుంది? సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, టు కంట్రోల్ ది మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్. మనీ సప్లైని కంట్రోల్ చేయాలనే ఉద్దేశం లేదా వడ్డీ రేట్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మానిటరీ పాలసీ తయారు చేస్తారండి. అండ్ ఈ పని ఆర్బీఐ చేతిలో ఉంటుంది, రైట్? సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ పని. అండ్ ఆర్బీఐ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం, మనీ సప్లైని కంట్రోల్ చేయడం కోసం పాలసీ చేస్తుందో దాన్ని ఏమంటాం? మానిటరీ పాలసీ అంటాము. సో ఫిస్కల్ పాలసీలో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అంటే, ప్రభుత్వం దాని యొక్క ఖర్చుని, దానికి వచ్చే ఆదాయాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఓవరాల్గా మన ఎకానమీలో ఉన్న రకరకాల ఇన్ఫ్లేషన్ని కానీ సిచ్యువేషన్స్ని కానీ ఇంపాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్. సో ప్రభుత్వం ఎక్కువ ట్యాక్సెస్ వేస్తే ఆటోమేటిక్గా మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ని ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది, కాబట్టి మన చేతిలో తక్కువ ఇన్కమ్ మిగులుతుంది. అదే ప్రభుత్వం ట్యాక్సేషన్ని తగ్గిస్తే, సో ట్యాక్సేషన్ తగ్గడం వల్ల మన చేతిలో ఎక్కువ ఇన్కమ్ మిగలడానికి అవకాశం ఉంటుంది. సో మన ఇన్కమ్ని ప్రభుత్వం ట్యాక్సెస్ ద్వారా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇది ఎందులో భాగం అని చెప్తాం? ఫిస్కల్ పాలసీలో భాగం. సో ఫిస్కల్ పాలసీ అంటే సింపుల్ మీనింగ్ ఏంటి? ఏ పాలసీ ద్వారా అయితే ప్రభుత్వం అనేది దాని ఖర్చుని, దానికి వచ్చే ఆదాయాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుందో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం చేసేదాన్ని ఫిస్కల్ పాలసీ అని పిలుస్తాం. సో ఆర్బీఐ చేస్తే మానిటరీ పాలసీ అంటాం, ప్రభుత్వం చేస్తే దాన్ని ఫిస్కల్ పాలసీ అని పిలుస్తాం. సో ప్రభుత్వానికి ఫిస్కల్ పాలసీలో మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఏంటి అంటే ట్యాక్సేషన్ అండి. సో ఇప్పుడు ఆప్షన్ బి చూడండి. టు ప్రమోట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ మెయింటైన్ అ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ని ప్రమోట్ చేయడం జనరల్గా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, కానీ ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి ఫిస్కల్ పాలసీని కంట్రోల్ చేయదు. అది మెయిన్ ఆబ్జెక్టివ్ అయితే అది కాదండి. అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ రిజర్వ్స్ బాగుండేలాగా చూసేది కూడా ఆర్బీఐ. సో రిజర్వ్స్ని కరెక్ట్గా ఉండేలా చూసుకునేది ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం పని కాదు. టు ఇన్ఫ్లుయెన్స్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ త్రూ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ట్యాక్సేషన్. ఎస్, ఎగ్జాక్ట్గా. సో ఎకానమీలో డిమాండ్ పెంచాలి అన్నా, డిమాండ్ తగ్గించాలి అన్నా సరే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రభుత్వం చేయడం కోసం ట్యాక్సేషన్ ద్వారా ఎప్పుడైతే చేస్తుందో దాన్నే ఫిస్కల్ పాలసీ అంటాం. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? ఎకనామిక్ యాక్టివిటీ బాగా జరిగేలా చూస్తూ, ఎకనామిక్ గ్రోత్ పెరిగేలా చూస్తూ గవర్నమెంట్ దాని యొక్క స్పెండింగ్ ద్వారా లేదా ట్యాక్సేషన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అందుకనే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి. ఎందుకు ఇలా చేస్తుంది అంటే వెరీ సింపుల్. సో ప్రభుత్వం ఫిస్కల్ పాలసీ చేస్తుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ప్రభుత్వం ఏం చేసిందంటే జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు జిఎస్టీలో చాలా వరకు రేట్స్ తగ్గించింది. సో రేట్స్ తగ్గించింది అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు 1,00,000 రూపాయలకి కొనే వస్తువు ఇప్పుడు మనకు ఒక 80,000కో 90,000కో వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అదే వస్తువుకి ఎక్కువ ట్యాక్సెస్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు కట్టాల్సి వస్తే, తక్కువ ట్యాక్సెస్ ఉన్నప్పుడు 85,000-90,000లో మీరు కొనుక్కోవచ్చు. సో ఒక 10,000 కానీ 5,000 కానీ మీకు సేవింగ్ అయినట్టు. లేదా ఇన్కమ్ ట్యాక్స్. సో ఒకప్పుడు 10% ఇన్కమ్ ట్యాక్స్ వేసి ఇప్పుడు 5% ట్యాక్స్ వేసింది అనుకోండి, దాని అర్థం ఏంటి? సో ఒకప్పుడు మీరు 10,000 ట్యాక్స్ కడితే ఇప్పుడు ఒక 5,000 ట్యాక్స్ కడతారు. సో 10,000 కట్టే దగ్గర 5,000 కడుతున్నారు అంటే ఎక్స్ట్రాగా 5,000 రూపీస్ మీకు సేవ్ అయినట్టు. సో మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది అని అర్థం. సో డిస్పోజబుల్ ఇన్కమ్ ఫార్ములా ఏంటండి? పర్సనల్ ఇన్కమ్లోంచి డైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేస్తే మీ చేతిలో మిగిలిన ఇన్కమ్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. సో ప్రభుత్వం తక్కువ ట్యాక్స్ వేసి మీ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంచితే మీరు ఏం చేస్తారు? సరే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఏ షాపింగో చేయాలనుకుంటారు. సో షాపింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. సో మీరు డిమాండ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తారో ప్రతిసారి డిమాండ్కి తగ్గట్టు సప్లైని పెంచలేకపోవచ్చు. సప్లైని పెంచితే మంచిదే, బట్ సప్లైని ఒకవేళ పెంచలేకపోతే ధర కాస్త పెరుగుద్ది. సో ఇలాగా ఇన్ఫ్లేషన్ని పెంచాలా, ఇన్ఫ్లేషన్ని తగ్గించాలా,
లేదా ఓవరాల్గా ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ చేయాలా అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో దాన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇలా ట్యాక్సెస్ని పెంచడం తగ్గించడం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఫిజికల్ పాలసీ అంటున్నాం. అండ్ మన డిమాండ్ పెరగాలి అంటే ప్రభుత్వం ఫస్ట్ వేసే ట్యాక్స్ని తగ్గిస్తుంది. సో ప్రభుత్వం ట్యాక్సెస్ తగ్గిస్తుంది అంటే ప్రభుత్వానికి ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటంటే సో వీళ్ళకి నేను ట్యాక్సెస్ తగ్గిస్తే వీళ్ళు డిమాండ్ ఎక్కువ చేస్తారు, బికాజ్ వీళ్ళ డబ్బులు మిగులుతాయి, డబ్బులు మిగలడం వల్ల ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఎక్కువ డిమాండ్ చేస్తే ప్రొడక్షన్ని పెంచడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. సో 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే దగ్గర ఒక 1500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే కాస్త ఎక్కువ మందికి జాబ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ పెరిగితే జీడిపి, ఎకనామిక్ గ్రోత్ ఆటోమేటిక్గా పెరుగుద్ది. సో ఇలా ఒకదానికొకటి లింక్ ఉంటుంది. సో ఈ లింక్ని ఫామ్ చేయడం కోసం ప్రభుత్వం ఇలాంటి పని జనరల్గా చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది సెబీ కదా. ఎవరు రెగ్యులేట్ చేస్తారు స్టాక్ మార్కెట్ని? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఎలా చూసుకున్నా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా డిమాండ్ని పెంచడం లేదా డిమాండ్ని తగ్గించడం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అని చెప్పచ్చు. సో డైరెక్ట్గా ఎఫెక్ట్ పడేది ఒకటి డిమాండ్ మీద పడుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ పాలసీ చేసింది అంటే డైరెక్ట్గా డిమాండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. 2 డిస్పోజబుల్ ఇన్కమ్. దేని మీద పడుతుంది? డిస్పోజబుల్ ఇన్కమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మీకు ఇంకా ఇప్పటికీ ఈ టర్మ్స్ అన్నీ ఐడియా వచ్చే ఉండాలి. బట్ ఇంకా ఎవరికైనా ఐడియా లేకపోతే మనకి ఎకానమీ సిరీస్ ఉన్నాయి యూట్యూబ్లోనే, నేషనల్ ఇన్కమ్ చాప్టర్లో ఉంటాయి, ఒకసారి చూసేసేయండి ఇవి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ పాస్ ది పాలిగమీ బిల్ in 2025 that outlaws polygamous marriages statewide? సో రీసెంట్గా చాలా క్లియర్గా 2025 అని చెప్పారు. సో 2025లో మల్టిపుల్ మ్యారేజెస్, సో ఒక పర్సన్కి ఆ ఫస్ట్ వైఫ్ లేదా ఫస్ట్ హస్బెండ్కి కరెక్ట్గా డైవర్స్ ఇవ్వకుండానే ఈ మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవడం అనేది ఏదైతే ఉందో, సో దీనికి అగెన్స్ట్గా చాలా స్ట్రిక్ట్గా ఒక స్టేట్ అనేది బిల్ని తీసుకొచ్చింది. 2025 అని చెప్తున్నారు. సో 2025లో అలా తీసుకొచ్చిన స్టేట్ ఏంటంటే అస్సాం అండి. సో అస్సాం ఏం చేసిందంటే అస్సాం పాలిగమీ అబాలిషన్ బిల్ని తీసుకొచ్చింది. సో పాలిగమీ అంటే అర్థం ఏంటండి? మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవడం. సో అస్సాం హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్. సో పాలిగమీని క్లియర్గా ప్రొహిబిట్ చేస్తూ 2025లో ఈ బిల్ని తీసుకొచ్చింది. ఈ బిల్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలాసార్లు చాలామంది పార్ట్నర్స్ వాళ్ళ పార్ట్నర్స్ని చీట్ చేయడమే కాకుండా ఈ సెకండ్ మ్యారేజ్కి కానీ లేదా మల్టిపుల్ మ్యారేజెస్కి కానీ వెళ్తున్నప్పుడు ఫస్ట్ మ్యారేజ్ని కరెక్ట్గా క్లోజ్ చేయకుండానే వెళ్తున్నారు. సో దీనివల్ల ఎవరున్నా సరే పార్ట్నర్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. సో మ్యారేజ్లో అకౌంటబిలిటీని ఇంక్రీజ్ చేయాలంటే ప్రభుత్వం కొన్నిసార్లు ఇలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో సింపుల్గా ఇలాంటి మ్యారేజెస్ని ప్రొహిబిట్ చేయడం కోసం జనరల్గా ఎక్కువగా మహిళలు ఎఫెక్ట్ అవుతున్నారు. సో ప్రభుత్వం ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఏంటంటే మహిళల యొక్క ఎంపవర్మెంట్, మహిళల యొక్క రైట్స్ని కాపాడడం కోసం ఈ అకౌంటబిలిటీని తీసుకురావాలని ఈ బిల్ తీసుకొచ్చామని అస్సాం ప్రభుత్వం చెప్పిందండి. సో ఆబ్జెక్టివ్ ఏంటి? అకౌంటబిలిటీ ఇన్ మ్యారేజెస్. సో ఇలా చాలా తక్కువ రాష్ట్రాలు చేశాయి. ఇన్ఫ్యాక్ట్ ఇలా పాలిగమీని రిజెక్ట్ చేస్తూ యాంటీ పాలిగమీ లాస్ తీసుకొచ్చిన ఫస్ట్ రాష్ట్రం ఉత్తరాఖండ్ అండి. మొట్టమొదటిసారి మొత్తం భారతదేశంలో ఇలాంటి మల్టిపుల్ మ్యారేజెస్కి విరుద్ధంగా ఒక బిల్ని తీసుకొచ్చిన ఫస్ట్ రాష్ట్రం ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో కూడా చాలా స్ట్రిక్ట్గా యాంటీ పాలిగమీ లాస్ ఉన్నాయి. ఉత్తరాఖండ్ తర్వాత అస్సాం ఇండియాలోనే 2వ రాష్ట్రం అని చెప్తాం. యాంటీ పాలిగమీ లాస్ తీసుకొచ్చిన 2వ రాష్ట్రం ఏంటండి భారతదేశంలో? మన అస్సాం అని చెప్పచ్చు. సో అది ఈ బిల్ వల్ల అస్సాంకి ఉన్న స్పెషాలిటీ. అండ్ కమింగ్ టు దిస్, ఎందుకు జనరల్గా స్టేట్స్కి ఇక్కడ పవర్ వచ్చింది అంటే మనకి మ్యారేజ్ అండ్ డైవర్స్ అనే సబ్జెక్ట్స్ మన మన షెడ్యూల్ 7లో కాంకరెంట్ లిస్ట్లోకి వస్తాయి. మనకి షెడ్యూల్ 7 ఉంది కదా, షెడ్యూల్ 7లో ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్ని డివైడ్ చేశారు కదా సెంటర్కి స్టేట్స్కి. అలాగే ఇద్దరు కలిసి చేయాల్సిన సబ్జెక్ట్స్. కాంకరెంట్ లిస్ట్ అంటే అర్థం ఏంటండి?
స్టేట్ అలాగే సెంటర్ ఇద్దరు కలిసి ఏ సబ్జెక్ట్స్ మీద అయితే చట్టాలని తయారు చేయాలో దాన్ని కాంకరెంట్ లిస్ట్ అంటాం. సో కాంకరెంట్ లిస్ట్లోకి మ్యారేజ్ అండ్ డైవర్స్ అనే సబ్జెక్ట్ వస్తుంది. అంటే దాని అర్థం సెంటర్ చేయొచ్చు, స్టేట్స్ కూడా చేయొచ్చు. ఇద్దరికి కూడా ఈ మ్యారేజ్ అండ్ డైవర్స్ మీద లాస్ని కానీ బిల్స్ని కానీ పాస్ చేసే పవర్ ఉంటుందన్నమాట. సో ఈ పవర్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఇది చేయడం జరిగింది, అస్సాం గవర్నమెంట్. సో గుర్తుపెట్టుకోండి, కాంకరెంట్ లిస్ట్లో ఎన్నో ఎంట్రీ మ్యారేజ్ అండ్ డైవర్స్ అనేది. సో కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎంట్రీ నెంబర్ 5 అండి. ఎన్నో ఎంట్రీలోకి వస్తుంది కాంకరెంట్ లిస్ట్లో? ఎంట్రీ నెంబర్ 5లోకి వస్తుంది. సో ఈ ఎంట్రీ నెంబర్ 5ని యూజ్ చేసుకొని ఉత్తరాఖండ్ తర్వాత అస్సాం యాంటీ పాలిగమీ లాస్ని తీసుకురావడం జరిగింది. సో మనకి క్వశ్చన్లో స్పెసిఫై చేసిన ఇయర్ బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అని అడిగితే యూ కెన్ గో ఫర్ ఉత్తరాఖండ్, బట్ 2025 అంటే మాత్రం డెఫినెట్గా అస్సాంకి వెళ్ళొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇదే విషయాన్ని మనం యూనిఫామ్ సివిల్ కోడ్కి కూడా లింక్ చేయొచ్చు. సో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్లో కూడా ఏముంటుంది, మీరు ఏ రిలీజియన్ అయినా మాకు అనవసరం, బట్ మల్టిపుల్ మ్యారేజెస్కి మీరు వెళ్తున్నారంటే మేక్ ష్యూర్ దట్ ఫస్ట్ది చాలా లీగల్గా చాలా పద్ధతి ప్రకారంగా క్లోజ్ చేసుకుంటున్నారు. ఆ ఊరికే చీట్ చేయడానికి లేదా అన్యాయం చేయడానికి అయితే లాస్ని యూజ్ చేసుకోవద్దని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి ఆర్టికల్ 44లోకి వస్తుంది కదా, డిపిఎస్పిలో ఆర్టికల్ 44లోకి వస్తుందండి. సో దానికి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. బట్ ఎస్, మీకు అస్సాం వరకు తెలిసిన మీరు ఈజీగా క్వశ్చన్ని ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, at 25 degrees sound travels fastest through which of the following materials? సో సౌండ్ అనేది ఏ మెటీరియల్ ద్వారా చాలా స్పీడ్గా ట్రావెల్ చేయగలుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ స్పీడ్గా ట్రావెల్ చేయాలి అంటే ఆ మెటీరియల్కి మంచి ఎలాస్టిసిటీ ఉండాలి. ఏముండాలండి? మంచి ఎలాస్టిసిటీ ఉండాలి. సో సౌండ్ ఎప్పుడు బాగా స్పీడ్గా ట్రావెల్ చేస్తుందంటే ఎలాస్టిసిటీ బాగున్నప్పుడు. సో ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎక్కువ ఉంటుంది, ఎలాస్టిసిటీ బాగా తక్కువ ఉంటే సౌండ్ యొక్క స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఇచ్చిన ఆప్షన్స్లో నికెల్ ఉంది, స్టీల్ ఉంది, ఐరన్ ఉంది, అల్యూమినియం ఉంది. 4 ఆప్షన్స్లో మనకి కాస్త లైటర్, ఓకే, కాస్త లైటర్ మెటీరియల్ అండ్ మంచి ఎలాస్టిసిటీ ఉన్న మెటీరియల్ ఏంటంటే అల్యూమినియం అండి. సో అందుకనే సౌండ్ స్పీడ్గా అల్యూమినియం ద్వారా ట్రావెల్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడున్న 4 ఆప్షన్స్లో మనకి అల్యూమినియం మంచి ఆన్సర్ అవుతుంది. 2 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటి? అల్యూమినియం లైట్గా ఉంటుందండి. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటి? దాని యొక్క ఎలాస్టిసిటీ బాగుంటుంది. సో ఎప్పుడైతే ఎలాస్టిసిటీ బాగుంటుందో ఆటోమేటిక్గా సౌండ్ స్పీడ్ ఆ పర్టికులర్ మెటీరియల్స్ ద్వారా బాగా పాస్ అవుతుందని మనం చెప్తాం. ఎంత ఉంటుంది స్పీడ్? సో అల్యూమినియంలో 6420 మీటర్స్ పర్ సెకండ్ అండి. స్పీడ్ అంతా 6420 మీటర్స్ పర్ సెకండ్. సో అందుకని ఆప్షన్ డి తీసుకున్నాం. బట్ ఓవరాల్గా సౌండ్ ఫాస్టెస్ట్ ట్రావెల్ చేసేది ఏ మెటీరియల్ ద్వారా? సో సౌండ్ అనేది అత్యంత స్పీడ్గా ట్రావెల్ చేయగలిగేది బెరీలియం ద్వారా అండి. టాప్ 1 ఏంటంటే బెరీలియం. కానీ మనకు ఆప్షన్స్లో బెరీలియం ఇవ్వలేదు కదా, సో అందుకనే అల్యూమినియం తీసుకున్నాం. సెకండ్ టాప్ 2 బెరీలియం తర్వాత సౌండ్ అత్యంత వేగంగా ట్రావెల్ చేయగలిగేది కార్బన్ ద్వారా. దేని ద్వారా అండి? కార్బన్ ద్వారా. అండ్ థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? అల్యూమినియం. సో ఇవి టాప్ 3 అనమాట. టాప్ 3 మెటీరియల్స్ దేని ద్వారా అయితే సౌండ్ స్పీడ్గా ట్రావెల్ చేయగలుగుతుందో ఆ మెటీరియల్స్ ఇవి. స్టీల్ అని అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు, బట్ గుర్తుపెట్టుకోండి ఎలాస్టిసిటీ మాత్రం అల్యూమినియంకే బాగుంటుంది. సో అందుకని అల్యూమినియం ఆన్సర్ కింద మనం తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి స్టీల్ మీరు అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 5950 లేదా 5960 మీటర్స్ పర్ సెకండ్ అలా ఉంటుందండి సౌండ్ స్పీడ్. ఇక్కడ స్టీల్ అండ్ ఐరన్కి చాలా దగ్గరగా ఉంటాయి. 5900 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది అప్రాక్సిమేట్గా. నికెల్ కూడా 6240 మీటర్స్ పర్ సెకండ్ అలా ఉంటుంది. ఇలా చూసుకున్నా 6420 ఇస్ గ్రేటర్. అండ్ టాప్ 3లో మనకి అల్యూమినియం ఉంది కాబట్టి 1 and 2 మీకు ఆప్షన్స్లో లేవు కాబట్టి ఆప్షన్ డి అల్యూమినియం అని ఆన్సర్ కింద తీసుకోవచ్చు. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఈస్టర్న్ ఘాట్స్. సో ఈస్టర్న్ ఘాట్స్ కోసం అడిగారు, చూద్దాం. యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇస్ 600 మీటర్స్. సో ఈస్టర్న్ ఘాట్స్ యావరేజ్ ఎలివేషన్ 600 మీటర్సా? ఎస్, 600 మీటర్సేనండి. చాలా వరకు అప్రాక్సిమేట్గా వీటి యొక్క యావరేజ్ అనేది 600 మీటర్ల దగ్గరలో ఉంటాయి. సో కరెక్టే.
ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ అని ఎక్కడ కనిపించినా మనం కొట్టేస్తాము, బికాజ్ మనకు తెలుసు వెస్టర్న్ ఘాట్స్ అనేవి కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్ అండి, ఈస్టర్న్ ఘాట్స్ అనేవి డిస్కంటిన్యూస్. రైట్, మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఒడిషా నుంచి ఈస్టర్న్ ఘాట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే బ్రేక్ అవుతూ ఉంటాయి. ఎలా ఉంటాయండి? బ్రేక్గా ఉంటాయి. ఇలా బ్రేక్గా ఉండడానికి రీజన్ ఏంటంటే రివర్స్ ఫ్లో అవ్వడం. వెస్టర్న్ ఘాట్స్ చూడండి, వెస్టర్న్ ఘాట్స్ అంటే కంటిన్యూస్ మౌంటైన్ రేంజెస్, ఈస్టర్న్ ఘాట్స్ బ్రేక్ అయి ఉంటాయి. ఇక్కడ మీరు కంటిన్యూస్ అని అనడం కంప్లీట్గా తప్పు కాబట్టి 2 ఎలిమినేట్ చేస్తాము. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, ఓన్లీ 1. అండ్ దేని వల్ల బ్రేక్ అవుతున్నాయి అంటే రివర్స్ ఫ్లో వల్ల అని మనం ఆల్రెడీ చూసాం కదా. సో ముఖ్యంగా ఏ రివర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది మనకి ఇక్కడ? మహానది, రైట్. సో మహానది, అలాగే గోదావరి, నెక్స్ట్ మన కావేరీ నది ఉంది కదా, సో కావేరీ, ఈ నదులు ఈస్టర్న్ ఘాట్స్ని కట్ చేసుకుంటూ వెళ్తాయండి. ఇవి మేజర్గా మనకు కనపడే రివర్స్, దీనివల్ల ఇవి డిస్కంటిన్యూస్గా అయ్యాయని మనం చెప్తాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ఓల్డర్ దెన్ వెస్టర్న్ ఘాట్స్ అండి. వెస్టర్న్ ఘాట్స్తో కంపేర్ చేస్తే ఇవి కాస్త ఓల్డర్ మౌంటైన్ రేంజెస్ అని కూడా మనం చెప్తాం. అండ్ ఫైనలీ మన వెస్టర్న్ ఘాట్స్ అలాగే ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అయ్యేది ఏ మౌంటైన్స్ దగ్గర? నీలగిరీస్, రైట్. సో వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మీట్ ఎట్ నీలగిరి మౌంటైన్స్ అని చెప్తాము. సో నీలగిరీస్ దగ్గర మీట్ అవుతూ ఉంటాయి. బట్ ఎలా చూసుకున్నా సరే 2 అయితే ఇన్కరెక్ట్ అని మనకు తెలుస్తుంది. క్వశ్చన్ ఈజీయే, మీకు కాస్త కాన్సెప్ట్ చదివి ఉన్నా సరే. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అండి. ఓకే, విచ్ కాన్స్టిట్యూషనల్ ఫీచర్ ఇన్ ఇండియా ఆర్ లింక్ టు ది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్? సో క్వశ్చన్లు ఏమడుగుతున్నారు? ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్కి లింక్ అయి ఉన్న కాన్స్టిట్యూషనల్ ఫీచర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఏమి ఇచ్చారు? ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అని ఇచ్చారు. సో ఈ ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించిన అంశాలు మనకి ఎక్కడ ఉంటాయి అంటే ఆర్టికల్ 301 అండి. ఎక్కడ కవర్ అవుతాయి? ఆర్టికల్ 301లో కవర్ అవుతాయి. అండ్ ఎస్, దీన్ని ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాము? ఇండియా ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్. చూడండి, ఎప్పుడైనా డెడ్ లాక్ వస్తే, అంటే లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో పాస్ అవ్వకపోయినా, లేదా రాజ్యసభలో పాస్ అయింది లోక్సభలో ఆగిపోయినా, కొన్నిసార్లు జాయింట్ సిట్టింగ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ జాయింట్ సిట్టింగ్ని కండక్ట్ చేస్తున్నప్పుడు అసలు ఇండియాలో ఈ జాయింట్ సిట్టింగ్ని కండక్ట్ చేయాలి అనే ప్రక్రియ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇది కూడా ఆస్ట్రేలియా నుంచే ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం. ఎందుకంటే కొన్ని బిల్స్ మంచిగా ఉంటాయి, వాటికి జాయింట్ సిట్టింగ్ అవసరం ఉంటుంది. సో ఆర్టికల్ ఏంటంటే 108 అండి. ఆర్టికల్ 108 ఏం చెప్తుంది? జాయింట్ సిట్టింగ్ కోసం మాట్లాడుతుంది. సో ఎస్, ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నామా అంటే ఎస్, ఆస్ట్రేలియా నుంచే తీసుకున్నాం. సో ఏ ఉండాలి, బి ఉండాలి. ఓకే, ఏ అండ్ బి ఉన్న ఓన్లీ ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి. సి అండ్ డి మీకు ఒకవేళ అస్సలు ఐడియా లేకపోయినా ఆప్షన్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏ, బి 2 అయితే ఉండాలి ఆప్షన్స్లో. 2 ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. సో ఆన్సర్ ఇస్ బి అని పెట్టేస్తారు మీరే. ఓకే, సో 301 ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, 108 జాయింట్ సిట్టింగ్ కోసం మాట్లాడుతుంది. ఫెడరల్ స్ట్రక్చర్. ఇండియాలో ఫెడరల్ స్ట్రక్చర్ ఉందని మనకు తెలుసు, కానీ కాస్త ఎక్కువ పవర్ఫుల్ ఎవరండి? సెంట్రల్ గవర్నమెంట్. సో దీన్ని ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? ఆస్ట్రేలియా అయితే కాదు కదా, ఆస్ట్రేలియా అయితే కాదు, కెనడా నుంచి బారో చేసుకున్నాం. మన క్వశ్చన్లో క్లియర్గా ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నవి మాత్రమే అడిగారు. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు దగ్గర కావాలనుకున్నప్పుడల్లా అడ్వైస్ తీసుకోవచ్చు అండ్ సుప్రీంకోర్టు అడ్వైజ్ ఇవ్వాలి కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్లో. సో ఇలా చెప్పే ఆర్టికల్ ఏంటి? 143. సో ఆర్టికల్ 143. అండ్ ఈ విషయాన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం? కెనేడియన్ కాన్స్టిట్యూషన్ అండి, ఆస్ట్రేలియా అయితే కాదు. సో ఇది కూడా కెనడా నుంచే తీసుకున్నాము. సో అలా చూసుకున్న ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అని అర్థమైపోద్ది. సిడి ఇన్కరెక్ట్. లేదా 1 and 2 మీకు తెలిసి ఆప్షన్ ఎలిమినేషన్లోకి వెళ్ళినా సరే 2 ఉన్న ఓన్లీ ఆప్షన్ బి కాబట్టి మీరు అలా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో 2 రకాలుగాను క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకే, రైట్. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక. సో అశోకుడు కోసం మాట్లాడినప్పుడల్లా మనకు కంపల్సరీగా గుర్తొచ్చేవి అశోకుడు ఫాలో చేసిన ఎడిక్ట్స్. కమ్యూనికేషన్ కోసం ఆయన రాక్ ఎడిక్ట్స్ని ఎంత బాగా యూస్ చేశారనేది ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం.
సరే, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. రాక్ ఎడిక్ట్ 13 డిస్క్రైబ్స్ కళింగ వార్ అంట. అవునా? ఎస్, కళింగ వార్ కోసం రాక్ ఎడిక్ట్ 13 మాట్లాడుతుందండి. ఇన్ఫ్యాక్ట్ మనం చూసాం కదా, కళింగ యుద్ధం తర్వాత ఆయన ఎంత గిల్టీగా ఫీల్ అయ్యారు, ఆ తర్వాత ఆయనకి రియలైజేషన్ కలగడం, అండ్ ఆయన బెరి ఘోషాని దమ్మ ఘోషాతో రీప్లేస్ చేయడం. సో మనం ఫిజికల్గానే కాదు కల్చరల్గా కూడా కాంక్వెస్ట్ చేయొచ్చు అని ఆయన రియలైజ్ అవ్వడం, బుద్ధిజంలోకి కన్వర్ట్ అవ్వడం, ఈ స్టోరీ అంతా కూడా ఈ రాక్ ఎడిక్ట్ 13 చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఎస్, కళింగ వార్ని డిస్క్రైబ్ చేస్తుంది, అశోక యొక్క రిమోర్స్ని, గిల్ట్ ఫీలింగ్ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. పిల్లర్ ఎడిక్ట్ 2 అంట. సో పిల్లర్ ఎడిక్ట్ 2 అన్న వెంటనే మనకు తెలుసు అసలు దమ్మ అంటే ఏంటో డిఫైన్ చేసిందండి. కంపాషన్, కరుణ అంటే ఏంటి, అసలు ట్రూత్ఫుల్నెస్ అంటే ఏంటి, లైఫ్లో ప్యూరిటీ ఎలా ఉండాలి అని చెప్పి దమ్మాని కరెక్ట్గా డిఫైన్ చేసింది రాక్ ఎడిక్ట్ 2 లేదా పిల్లర్ ఎడిక్ట్ 2 అని చెప్తాం. సో కరెక్టే. ది రుమ్మిందేయి ఇన్స్క్రిప్షన్ మార్క్స్ అశోకాస్ విజిట్ టు బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ ఎట్ లుంబిని. కరెక్టా? ఎస్. సో రుమ్మిందేయి ఇన్స్క్రిప్షన్నే లుంబిని ఇన్స్క్రిప్షన్ అంటామండి. ఏమంటాం? లుంబిని ఇన్స్క్రిప్షన్ అని కూడా పిలుస్తాం. సో ఈ లుంబిని ఇన్స్క్రిప్షన్కి ఉన్న స్పెషాలిటీ చూడండి. అశోకుడు బుద్ధుడు జన్మించిన లుంబినికి విజిట్ చేశాడు. సో మనకు తెలుసు బుద్ధుడు ఎక్కడ జన్మించాడు, లుంబిని వనంలో నేపాల్లో జన్మించాడని చెప్తూ ఉంటాం. సో అక్కడికి విజిట్ చేసినప్పుడు అశోక ఈ పర్టికులర్ రుమ్మిందేయి ఇన్స్క్రిప్షన్ యూజ్ చేస్తూ బుద్ధ అనే పదాన్ని ఫస్ట్ టైం అక్కడ యూజ్ చేశారండి. సో మీకు ప్రతి దగ్గర ఎన్నో ఇన్స్క్రిప్షన్స్, ఎన్నో ఎడిక్ట్స్, బట్ అశోకుడు క్లియర్గా మొట్టమొదటిసారి ఆ బుద్ధుడిని బుద్ధ అనే నేమ్తో యూజ్ చేసింది లుంబిని ఇన్స్క్రిప్షన్లోనే. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లుంబిని ఇన్స్క్రిప్షన్లో ఫస్ట్ టైం అశోక ఏం చేశాడు, మన గౌతమ్ బుద్ధ కోసం మాట్లాడుతున్నప్పుడు ఆయన పేరుని బుద్ధ అని చెప్పి యూజ్ చేసిన ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ బుద్ధ అనే నేమ్ని మెన్షన్ చేసిన ఓన్లీ ఇన్స్క్రిప్షన్, బుద్ధ అనే నేమ్ని మెన్షన్ చేసిన ఓన్లీ ఇన్స్క్రిప్షన్ కూడా ఏంటంటే రుమ్మిందేయి లేదా లుంబిని ఇన్స్క్రిప్షన్ అంటామండి. ఆబ్వియస్గా లుంబిని దగ్గర లొకేట్ అయి ఉంది. ఓకే, సో ఇది యాక్చువల్గా కరెక్ట్ అండి స్టేట్మెంట్ 3 అనేది. సో ఆయన బుద్ధుడు ప్లేస్కి విజిట్ చేశాక ఇన్స్క్రిప్షన్ని చేయించి ఆ స్టోరీని బుద్ధ అనే పేరుతో మెన్షన్ చేస్తూ అలా చేయించడం జరిగింది. అండ్ ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. కాందహార్ గ్రీక్ ఎడిక్ట్స్ వర్ రిటన్ ఇన్ ప్రాకృత్ అండ్ చైనీస్. ఇది అబ్సల్యూట్లీ తప్పు. మనకి కాందహార్ అని కనిపిస్తేనే, కాందహార్లో మనం చూసిన ఎడిక్ట్స్ ఎలా ఉన్నాయండి, గ్రీక్ కదా, గ్రీక్ అలాగే ఎరామిక్ ఇన్స్క్రిప్షన్స్ కనిపిస్తాయి కాందహార్లో. మరి గ్రీక్ అండ్ ఎరామిక్ అన్నప్పుడు అక్కడ ప్రాకృత్ చైనీస్ అనడం కంప్లీట్గా తప్పు అసలు. ఈ కాందహార్ అనేది ఇంకొక దానికి మంచి ఎగ్జాంపుల్ అండి. అశోకుడు గ్రీక్లో ఈ ఎడిక్ట్స్ని చేయించాడంటే ఆయన ఇంటర్నేషనల్గా ఆయనకున్న విజన్ ఏంటో మనకు తెలుస్తుంది. అంటే లిమిటెడ్గా కొంతవరకే కాదు, ఓవరాల్గా బుద్ధిజంని ఎక్స్టెండ్ చేయాలి అని ఆయన యొక్క ఇంటర్నేషనల్ విజన్ని ఎక్స్ప్రెస్ చేసేది కాందహార్ ఎడిక్ట్స్ అని చెప్తాం. కానీ ఇలా చైనీస్ అని అనడం కరెక్ట్ కాదండి, బట్ అక్కడ యూజ్ చేసింది మన గ్రీక్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, గ్రీక్ అండ్ ఎరామిక్ స్క్రిప్ట్స్. సో స్టేట్మెంట్ 4 అయితే ఇన్కరెక్ట్ అని మీకు తెలుస్తుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ 1, 2 and 3. బికాజ్ ఈ క్వశ్చన్లో మనకు కావాల్సింది కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడం. ఓకే, రైట్. లుంబినికి విజిట్ చేశాక అశోకుడు ఏం చేశాడంటే ఆయన వేస్తున్న ట్యాక్సెస్ నుంచి ఎగ్జామ్ట్ చేశాడు. సో ఈ రుమ్మిందేయి ఇన్స్క్రిప్షన్కు ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అశోకుడు ఆఫ్టర్ హీ విజిటెడ్ దిస్ ఏరియా, లుంబినిని విజిట్ చేశాక లుంబినిని ట్యాక్స్ ఫ్రీ చేశాడు. సో మీరు ట్యాక్స్, లుంబిని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్యాక్స్ నుంచి నేను ఎగ్జామ్ట్ చేస్తున్నాను అని చెప్పి అశోకుడు చెప్తాడనమాట. అది లుంబినికున్న, అశోక టైంకున్న ఇంకొక స్పెషాలిటీ. ఓకే, రైట్. అండ్ కళింగ యుద్ధం కోసం మనం చాలాసార్లే చూసాము, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. 261 BCలో కళింగ యుద్ధం జరగడం. ఈ యుద్ధం అనేది అశోకుడు పట్టాభిషేకం అయిన 8 సంవత్సరాల తర్వాత, కింగ్ అయిన 8 years తర్వాత జరిగింది. రైట్, ఓకే. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. సో స్టేట్మెంట్ 1 చూడండి. ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ కోసం. జాకిర్ హుస్సేన్ అంటేనే తబ్లా గుర్తొస్తుందండి. హీజ్ మైస్ట్రో అంటాము. సో తబ్లా మైస్ట్రో అండ్ హీజ్ నన్ అదర్ దాన్ జాకిర్ హుస్సేన్. రైట్, ఆబ్వియస్గా స్టేట్మెంట్ 1 కరెక్ట్ అని మీకు తెలిసిపోతుంది. ఈయన పద్మభూషణ్ని 2010లో రిసీవ్ చేసుకున్నారు అంటున్నారు. కరెక్టా? కాదు.
జాకిర్ హుస్సేన్ అవార్డ్స్ని మనం చాలాసార్లు చూసాము. ఇన్ఫ్యాక్ట్ కంపల్సరీగా మనకు తెలియాలి కనీసం పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వస్తే భారతరత్న, పద్మవిభూషణ్ అయితే మీకు తెలియాలండి. సో ఈయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, అది నిజమే, కానీ 2010 కాదండి, 2002. ఇయర్ తప్పు ఉంది, ఫ్యాక్చువల్గా ఇయర్ ఇన్కరెక్ట్ ఉంది ఇక్కడ. 2002లో వచ్చింది జాకిర్ హుస్సేన్కి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, ఓన్లీ 1. మరి కమింగ్ టు హిజ్ రిమైనింగ్ అవార్డ్స్, ఫస్ట్ టైం లైక్ పద్మశ్రీ. జాకిర్ హుస్సేన్కి పద్మశ్రీ ఎప్పుడు వచ్చిందండి? 1988లోనే పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పద్మభూషణ్ 2002లో ఇచ్చారు. పద్మవిభూషణ్ వచ్చిందా? ఎస్, పద్మవిభూషణ్ కూడా వచ్చింది జాకిర్ హుస్సేన్కి. ఎప్పుడు వచ్చింది? 2023లో వచ్చిందండి, 2023లో వచ్చింది. ఓకే, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అని చెప్పచ్చు. ఈయనకున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈయన హీ బిలాంగ్స్ టు పంజాబ్ ఘరానా. ఓకే, ఏ ఘరానా అండి? పంజాబ్ ఘరానాకి సంబంధించిన వ్యక్తి అని చెప్తాము. అన్నిటికీ మించి మన పండిత్ రవిశంకర్ గారికి వన్ ఆఫ్ ది క్లోజ్ అసోసియేట్ అయిన అల్లా రాఖా. సో అల్లా రాఖా గారి కొడుకు కూడా జాకిర్ హుస్సేన్. సో జాకిర్ హుస్సేన్ ఇస్ ది సన్ ఆఫ్ అల్లా రాఖా, రైట్? సో మ్యూజిషియన్స్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ హిమ్. ఫైన్. వేర్ అండ్ వెన్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ హెల్డ్? సో దేనికోసం మాట్లాడుతున్నారు? ఆర్చరీ ఛాంపియన్షిప్ కోసం. నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ సీనియర్స్ కేటగిరీ. ఇది ఇండియాలో మొట్టమొదటిసారి ఎప్పుడు, ఎక్కడ జరిగింది? సో ఇండియాలో మొట్టమొదటిసారి 1973లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీ అండి. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. సో యాక్చువల్గా ఆర్చరీ ముఖ్యంగా ఇండియాలో రివైవ్ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ దీని ఒక ట్రైబల్ స్పోర్ట్గా రివైవ్ చేయాలని ట్రై చేశారు. కానీ దీన్ని అసలు రివైవ్ చేయాలంటే దీనికోసం చూసుకోవడానికి సెపరేట్గా ఒక సంస్థ ఉండాలి. ఆ సంస్థనే ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటాం. సంస్థ పేరేంటండి? ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ఏం చేసిందంటే ప్రభుత్వం ఆర్చరీని డెవలప్ చేస్తూ, నేషనల్ స్పోర్ట్గా ఎంకరేజ్ చేస్తూ, ముఖ్యంగా ట్రైబల్స్లో దీన్ని రివైవ్ చేయడం కోసం అండ్ ఇంటర్నేషనల్గా ఇండియా యొక్క పెర్ఫార్మెన్స్ని ఇందులో ఇంప్రూవ్ చేయడం కోసం 1972లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1972లో ఈ ఆర్చరీ అసోసియేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎస్టాబ్లిష్ చేసిన 1 ఇయర్లోనే 72లో ఎస్టాబ్లిష్ చేశారు. 73లోనే ఫస్ట్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేసేసారు. సో దాని పర్పసే అది. సో అందుకనే ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి, ఢిల్లీ అండ్ 1973. బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ది ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్. అసర్షన్, రీజన్ ఇచ్చారు, కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. చూద్దాం. ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్ వాజ్ ఇనీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కోల్కతా. కరెక్టా? ఎస్ ఆర్ నో? ఎస్. మనకి బాగా తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆర్బీఐ యాక్ట్ తీసుకొచ్చారు ఫస్ట్. ఎప్పుడు? 1934లో తీసుకొచ్చారు. ఆర్బీఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1935లో. ఆర్బీఐని 1935లో ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇనీషియల్గా కాల్కటాలో ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఇప్పుడు కోల్కతా అంటున్నాం, ఒకప్పుడు క్యాల్కటా అనేవాళ్ళం. సో కరెక్టే, కాల్కటాలో ఉండేది. ఈ ఆఫీస్ని షిఫ్ట్ చేశారు. ఎప్పుడు షిఫ్ట్ చేశారు హెడ్ క్వార్టర్స్ని? చెప్తారా? ఏ ఇయర్లో షిఫ్ట్ చేశారు? ఎస్, 1937లో ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ని కోల్కతా నుంచి ఇప్పుడున్న ముంబై లేదా అప్పటి బాంబేకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో క్యాపిటల్ షిఫ్ట్ ఎప్పుడు జరిగింది? సారీ, హెడ్ క్వార్టర్స్ షిఫ్ట్ ఎప్పుడు జరిగింది? 37లో జరిగిందండి. ఓకే, బట్ ఇనీషియల్గా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాత్రం బాంబేలో లేదు, కల్కతాలో ఉండేది. తర్వాత బాంబేకి మార్చారు. ఓకే, నెక్స్ట్. కల్కతా వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇన్ 1935. ఇది కరెక్టా? కాదు. సో ఇదైతే మనకి బాగా తెలుసు, బికాజ్ మనం క్యాపిటల్ షిఫ్ట్ కోసం మాట్లాడినప్పుడల్లా క్యాపిటల్ షిఫ్ట్ అనేది ఎప్పుడు జరిగిందో మనకు తెలుసు. 1911లోనే జరిగింది. ఇండియాకి ఒకప్పుడు క్యాల్కతా వాజ్ ది క్యాపిటల్. సో
క్యాల్కతా నుంచి క్యాపిటల్ ఎక్కడికి షిఫ్ట్ చేసాం మనం? ఢిల్లీకి కదా. సో క్యాల్కతా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ ఎప్పుడు జరిగింది? 1911లో జరిగిందని చూసాము. మరి 1911లోనే క్యాపిటల్ షిఫ్ట్ జరిగిందంటే 1935 టైంకి క్యాపిటల్ ఎక్కడుంటుంది ఇండియాది? ఢిల్లీలోనే ఉండుంటుంది, కోల్కతాలో అయితే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ కంప్లీట్గా తప్పు, స్టేట్మెంటే తప్పు. ఇంకా ఆన్సర్ ఏంటి అంటే ఏ ఇస్ ట్రూ, కానీ ఆర్ మాత్రం ఫాల్స్ అండి. ఏ ట్రూ అవ్వాలి, ఆర్ ఫాల్స్ అవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ హెడ్ క్వార్టర్ షిఫ్ట్ 1937, ఇండియా యొక్క క్యాపిటల్ షిఫ్ట్ మాత్రం 1911లోనే జరిగిపోయింది. అది కోల్కతా నుంచి బాంబేకి వచ్చింది, ఇదేమో క్యాల్కతా నుంచి ఢిల్లీకి వెళ్ళింది. సో కింగ్ జార్జ్ 5 ఢిల్లీ దర్బార్ చూసాం కదా చాలాసార్లు క్యాపిటల్ షిఫ్ట్ కోసం. ఫైన్. సో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పిన కమిషన్ ఏంటండి? హిల్టన్ యంగ్ కమిషన్. ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది హిల్టన్ యంగ్ కమిషన్ చెప్తాడండి. చెప్పిన తర్వాత వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో నియోనాటల్ మార్టాలిటీ రేట్ refers to the number of deaths during the first 30 completed days of life per 1000 live births. నియోనాటల్ మార్టాలిటీ రేట్. మార్టాలిటీ రేట్ అంటే మనకు తెలుసు డెత్ రేట్ అండి. నియోనాటల్ మార్టాలిటీ రేట్ అంటే అర్థం ఏంటంటే, ఒక 1000 మంది పిల్లలు పుడితే ఆ 1000 మంది పిల్లల్లో ఎంతమంది పిల్లలు వాళ్ళు పుట్టిన 28 డేస్లోనే చనిపోతున్నారు అనేది క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నియోనాటల్ మార్టాలిటీ రేట్ అంటాం. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫస్ట్ 30 డేస్ అంటున్నారు. సో ఫస్ట్ 30 డేస్ కాదండి, వితిన్ ఫస్ట్ 28 డేస్. ఫస్ట్ 28 డేస్ మాత్రమే దీనికి మనం పెట్టుకున్న క్రైటీరియా అనమాట. 28 డేస్ లోపు ఎంతమంది చనిపోతున్నారో చూస్తారు లైవ్ బర్త్స్లో 1000 మెంబర్స్లో. సో ఇక్కడ ఫస్ట్ 30 డేస్ అని అనడం తప్పండి, కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. సో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ రిఫర్స్ టు ది నెంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 1 మంత్ అంట. సో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే అర్థం ఏంటండి? 1000 మెంబర్స్ పిల్లలు బ్రతికున్న పిల్లలు పుడితే ఆ 1000 మందిలో ఎంతమంది సంవత్సరం నిండేలోపు చనిపోతున్నారు. సో క్రైటీరియా 1 మంత్ కాదండి, 1 ఇయర్. సో ఇట్ ఈస్ ది రేట్ ఆర్ ది నెంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ చిల్డ్రన్ హూ డై బిలో 1 ఇయర్ ఆఫ్ ఏజ్ అమంగ్ ది 1000 లైవ్ బర్త్స్. సో 1000 మందిలో 1 ఇయర్ లోపు. ఓకే, సో బిఫోర్ 1 ఇయర్ ఎవరైతే చనిపోతున్నారో దాన్ని క్యాల్కులేట్ చేస్తే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటాం. సో బిఫోర్ 28 డేస్ నియోనాటల్, ఓకే, బిఫోర్ 1 ఇయర్ చనిపోతే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్లోకి వేస్తాము. అంటే దాని అర్థం 28 డేస్ తర్వాత నుంచి 1 ఇయర్ లోపు. పోస్ట్ నియోనాటల్ మార్టాలిటీ రేట్ అన్నా లేదా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అన్నా సేమ్ విషయాన్ని సిగ్నిఫై చేస్తుంది. పోస్ట్ నియోనాటల్ అంటే అర్థం ఏంటి? 28 రోజుల వరకు పిల్లలు బతికే ఉన్నారు, కానీ 28 రోజులు దాటిన తర్వాత 1 ఇయర్ నిండేలోపు చనిపోయారు. అది ఇన్ఫాంట్ మార్టాలిటీ. అసలు 28 రోజులు కూడా నిండకుండానే చనిపోయారు, అది నియోనాటల్ మార్టాలిటీ రేట్. కానీ రెండింటికి క్రైటీరియా 1000 మంది పిల్లల్లోనే మెజర్ చేస్తారు. 1000 మంది పిల్లలు బతుకున్న వాళ్ళు పుడితే అందులో అసలు ఎంతమంది బతుకున్నారు 28 డేస్ లోపు ఒకటి, 1 ఇయర్ లోపు ఒకటి, ఇలా 2 క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. ఎలా చూసుకున్నా 30 డేస్ అనడం తప్ప, అక్కడ 28 డేస్ లోపే. ఇక్కడ 1 మంత్ అనడం తప్పు, బికాజ్ 1 ఇయర్ లోపు చూస్తున్నాము. సో 2 ఇన్కరెక్ట్. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి, నైదర్ 1 నార్ 2. కమింగ్ టు దిస్, మన ఇండియాలో టార్గెట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్కి మన ఇండియా పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే అది ఎంత తక్కువ ఉండాలంటే జస్ట్ 1000 లైవ్ బర్డ్స్లో కనీసం 25కి తగ్గిపోవాలి. ఇండియా టార్గెట్ ఏంటంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ 25 కన్నా ఎక్కువ ఉండకూడదు. 1000 మంది లైవ్ బర్త్స్ జరిగితే ఇందులో బిలో 25 ఉండాలి అని ఇండియా టార్గెట్ పెట్టుకుంది. సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. అండ్ ఇది మనం దేనికి లింక్ చేయొచ్చు అంటే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో SDG 3 ఉంటుందండి. దేనికోసం మాట్లాడుతున్నట్టు? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3. ఇదేం చెప్తుందంటే గుడ్ హెల్త్. సో ఒక పర్సన్కి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం మాట్లాడినప్పుడు యూ కెన్ లింక్ ఇట్ టు దిస్, బికాజ్ హెల్త్ బాగాలేదు కాబట్టే ప్రెగ్నెన్సీ లేదా పోస్ట్ ప్రెగ్నెన్సీ కేర్ కరెక్ట్గా లేదు కాబట్టే పిల్లలు చనిపోయి ఉండొచ్చు చాలా కేసెస్లో ఇలాగా కదా. ఎస్. సో రీడ్ ది ఎసర్షన్ అండ్ రీజన్. ఓకే, మళ్ళీ ఎసర్షన్ అండ్ రీజన్ ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోమని అడిగారు, చూద్దాం.
అంబేద్కర్ ఫౌండెడ్ ది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. సో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని అంబేద్కర్ ఎస్టాబ్లిష్ చేశారా? ఎస్, ఆయన సపరేట్గా ఈ లేబర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. 1936లోనే ఎస్ అండి, 1936లోనే ఎస్టాబ్లిష్ చేయడం కనిపిస్తుంది. సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? బాంబే. ఎక్కడండి? బాంబేలో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే వెరీ సింపుల్ అండి, అంబేద్కర్ గారు ముందు నుంచి కూడా షెడ్యూల్డ్ కాస్ట్ కోసం బాగా ఫైట్ చేశారు. సో షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళ యొక్క వాయిస్ని తెలియపరచడానికి ఒక పార్టీ ఉంటే బాగుంటుంది. దీన్ని కాస్త బెటర్ అమౌంట్ ఆఫ్ ఇంటెన్సిటీ అండ్ బెటర్ అమౌంట్ ఆఫ్ డిగ్రీతో మనం చేయాలి అంటే దానికంటే ఒక సపరేట్ పార్టీ పనిచేయాలి. షెడ్యూల్డ్ కాస్టే కాదు, వర్కింగ్ క్లాస్ కూడా. సో జనరల్గా తక్కువ క్యాస్ట్ వాళ్ళకి లేదా వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ ఉండేది, వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసేవారు. సో వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేయడానికి 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని అంబేద్కర్ ఎస్టాబ్లిష్ చేశారు. సో కరెక్టే, ఓకే. హీ లేటర్ బికేమ్ ది ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కరెక్టా? ఎస్. మనం చూసాం కదా 1947 అంబేద్కర్ గారు మన ఇండియా యొక్క మొట్టమొదటి లా మినిస్టర్ అని చెప్తాము. ఇట్ ఈస్ ట్రూ. అండ్ మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు. ఎవరండి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటే? అర్థం ఏంటి? అందరూ చేసిన వర్క్ని మళ్ళీ ప్రాపర్గా అయినా డ్రాఫ్ట్ చేసి ఇచ్చారు కాబట్టి అందులో అన్నెసెసరీవి రిమూవ్ చేసి అవసరమైన ఉంచుతూ కావాల్సిన కాన్స్టిట్యూషన్ని కరెక్ట్గా ఇచ్చారు. అంటే లిటరల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఆర్కిటెక్ట్, చీఫ్ అనమాట, చీఫ్ ఆర్కిటెక్ట్ అని చెప్తాం. సో కరెక్టా అంటే ఎస్, కరెక్టేనండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఆన్సర్ సిఎన్డిఐ అయితే కాదని మనకు తెలుసు. బికాజ్ ఇండివిజువల్గా రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఇండివిజువల్గా రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినప్పటికీ రీజన్ ఎసర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? ఇప్పుడు చూడండి, అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఫైండ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆయన ఫస్ట్ లా మినిస్టర్ అవ్వడమా? కాదు. రీజన్ ఏంటి? టు సపోర్ట్ ది షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ వర్కింగ్ క్లాస్, నాట్ బికాజ్ హీఈస్ ది ఫస్ట్ లా మినిస్టర్ ఆర్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో రెండు ఇండివిజువల్గా కరెక్టే కానీ రీజన్ అనేది ఎసెర్షన్ని సపోర్ట్ చేయట్లేదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, ఆర్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్తాం. ఓకే, సరే. తర్వాత మళ్ళీ ఇదే లేబర్ పార్టీ అనేది ఎస్సీస్ ఫెడరేషన్, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ని 1942లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది ఒక ఫౌండేషన్ లాగా కూడా పనిచేస్తుందని చెప్తాం ఈ లేబర్ పార్టీ. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. ఓకే, సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 14 కోసం ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. ఆర్టికల్ 14 గ్యారంటీస్ ది రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ది రైట్ టు ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అవునా? ఎస్. ఇండియాలో రెండు ఉన్నాయి. జనరల్గా ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది యూకే కాన్సెప్ట్ అండి. ఎవరిది? యూకే కాన్సెప్ట్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఏమో యుఎస్ కాన్సెప్ట్ కదా, అమెరికా కాన్సెప్ట్ ఇది. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అర్థం ఏంటంటే యూకే ఏం చెప్తుందంటే చాలా ఫార్మల్ సెన్స్లో చట్టం ముందు అందరూ సమానమే. అందరూ సమానమే అంటే నువ్వు సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ అయినా కాకపోయినా సరే నేను ఈక్వల్గానే ట్రీట్ చేయాలని యూకే చెప్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది నెగిటివ్ కాన్సెప్ట్ అండి. అంటే అర్థం ఏంటి? ఒక పర్సన్ ఏ ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి పర్సన్ బి ఇంకో టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా సరే వీళ్ళిద్దరికీ సేమ్ టైప్ ఆఫ్ లా అప్లై అవ్వాలని యూకే చెప్పుద్ది. కానీ అమెరికా ఏమంటుందంటే ఈక్వాలిటీ ఉండాలి కానీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఎవరైతే సిమిలర్ పీపుల్ ఉన్నారో వాళ్ళనే సిమిలర్గా ట్రీట్ చేయాలి. సో అమెరికా ప్రకారంగా అవసరమైనప్పుడు కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వాలి కొంతమందికి, బికాజ్ వాళ్ళు చేసిన వర్క్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క కెపాసిటీ అవ్వచ్చు, లేదా వాళ్ళు ఉన్న సర్కమ్స్టెన్సెస్ అవ్వచ్చు. సో సిచ్యువేషన్స్ బట్టి నువ్వు ఈక్వాలిటీ ఇవ్వు. సో సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్న సిమిలర్ పర్సన్స్కి ఒకే రకమైన చట్టం అప్లై అవ్వాలి, డిఫరెంట్ పర్సన్స్కి ఒకే రకమైన చట్టం అప్లై చేయొద్దు. ఇది అమెరికా కాన్సెప్ట్. సో రెండు ఇండియాలో ఉన్నాయి, అది మన ఇండియాకు ఉన్న స్పెషాలిటీ. అండ్ ఆర్టికల్ 14లోనే మెన్షన్ చేశాము. 14 టాక్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఆర్టికల్ 15, 16 అండ్ 17 ఇవి కూడా రైట్ టు ఈక్వాలిటీ కిందకే వస్తాయా? ఎస్. మనం ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ అన్నప్పుడు ఆర్టికల్ రేంజ్ ఏం చెప్తాం? 14 నుంచి 18 అని చెప్తాం. 14 to 18. 14 ఏమో రైట్ టు ఈక్వాలిటీలో ఈక్వాలిటీ బిఫోర్ లా కోసం మాట్లాడుతుంది.
15 ఏమో డిస్క్రిమినేషన్ని ప్రొహిబిట్ చేయండి అని చెప్తుంది. 16 ఏమో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని చెప్తుంది. అండ్ 17 ఏమో అన్టచబిలిటీని అబాలిష్ చేద్దామని చెప్తుంది. 18 ఏమో టైటిల్స్ని అబాలిష్ చేయాలని చెప్తుంది. సో దీని అర్థం ఏంటి? ఇలాంటి డిఫరెన్సెస్ని అబాలిష్ చేయాలంటే ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలని. సో 14, 15, 16, 17 ఇవన్నీ కూడా ఈక్వాలిటీలోకే వస్తాయా? ఎస్ అండి, రైట్ టు ఈక్వాలిటీలోకే వస్తాయి. ఈవెన్ 18 కూడా అందులోకే వస్తుంది, 14 to 18లోకి వస్తుంది. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టా? ఎస్ అండి, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, బోత్ 1 and 2. సో ఆర్టికల్ 14 to 18 ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లోకి వస్తాయి. సో పార్ట్ 3 ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని యూఎస్ నుంచి తీసుకున్నాము. కానీ ఈక్వాలిటీలో ఈ రెండు, ఒకటి యూకే నుంచి, ఒకటి యూఎస్ నుంచి తీసుకున్నాం. ఓకే, రైట్. విచ్ పోయట్ రిసీవ్డ్ ది సాహిత్య అకాడమీ యువ పురస్కార్? ఓకే, 2025 పంజాబీ లాంగ్వేజ్. ఓకే, సో సాహిత్య అకాడమీ యువ పురస్కార్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్ని లాంగ్వేజెస్లో ఇస్తారు అంటే, ఫస్ట్ మన సంగీత్ నాటక్ అకాడమీ, రైట్, మన సంగీత్ నాటక్ అకాడమీ ఏదైతే ఉందో దీని ప్రకారంగా ఉన్న 24 లాంగ్వేజెస్లో, ఎన్ని లాంగ్వేజెస్లో ఇస్తారండి అవార్డు? 24 లాంగ్వేజెస్లో ఇస్తారు. ఈ 24 లాంగ్వేజెస్లో ఏ రైటింగ్లో రాసిన పర్సన్కైనా సరే ఆ పర్సన్ యొక్క ఏజ్ అనేది బిలో 35 years. ఆ పర్సన్ వయసు ఎంత ఉండాలండి? 35 ఏళ్ళ కన్నా తక్కువ వయసు. సో 35 ఏళ్ళ కన్నా తక్కువ వయసున్న ఆథర్ ఎవరైతే మోస్ట్ బ్యూటిఫుల్ రైటింగ్ని ఈ 24 భాషల్లో ఏదో ఒక భాషలో రాసుంటారో వాళ్ళకి ఈ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఓకే. సో ఇప్పుడేం అడిగారు క్వశ్చన్లో మనకి? పంజాబీ లాంగ్వేజ్. సో పంజాబీ లాంగ్వేజ్లో 2025లో ఎవరికి వచ్చింది? ఇది కరెంట్ అఫైర్స్ పార్ట్. సో పంజాబీ లాంగ్వేజ్లో ఈ సంవత్సరం మన్దీప్ ఔలక్ గారికి వచ్చింది. ఎవరికి వచ్చిందండి అవార్డు? మన్దీప్ ఔలక్ గారికి వచ్చింది. మన్దీప్ ఔలక్ గారికి ఏ రైటింగ్కి వచ్చింది? సో ఈయనకి గర్ల్స్ హాస్టల్ అనే పుస్తకానికి వచ్చింది. ఆయన రాసిన రైటింగ్ ఏంటంటే గర్ల్స్ హాస్టల్. ఓకే, సో బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు ది రిమైనింగ్ ఆప్షన్స్. సో రిమైనింగ్ ఆప్షన్స్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్. సో వీ హ్యావ్ ది సుబ్రత్ కుమార్ సేనాపతి గారు. సుబ్రత్ కుమార్ ఉన్నారు. సో ఈయన ఒడియా అండి. ఓకే, ఒడియాకి సంబంధించిన లాంగ్వేజ్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ పార్వతీ తిర్కే. పార్వతీ తిర్కే గారికి హిందీ లాంగ్వేజ్కి గాను అవార్డు వచ్చింది. సో హిందీ లాంగ్వేజ్ అని చెప్తాము. అండ్ అమర్ కుంగూర్ బోరో. సో అమర్ కుంగూర్కి బోడో లాంగ్వేజ్. ఓకే, ఇచ్చిన నలుగురు కూడా ఆథర్సేనండి. సుబ్రత్ కుమార్, మన్దీప్, పార్వతి అలాగే అమర్, 4 are authors. బట్ క్లియర్గా పంజాబీ 2025 అని చెప్పారు కాబట్టి మన్దీప్ గారిని ఆన్సర్ కింద తీసుకున్నాం. ఈ గర్ల్స్ హాస్టల్కి పంజాబీ లాంగ్వేజ్లో అయితే గిర్కా హాస్టల్ అండి. బుక్ పేరు ఏంటంటే గిర్కా. గిర్కా అంటే గర్ల్స్, హాస్టల్ అంటే మీకు ఎలాగా తెలుసు. ఓకే, విచ్ ఇండియన్ మొబైల్ యాప్ వన్ ది వరల్డ్ సమ్మిట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025 ఛాంపియన్ అవార్డ్? సో సింపుల్గా 2025లో WSIS వరల్డ్ సమ్మిట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ యొక్క ఛాంపియన్ అవార్డ్ని గెలుచుకున్న యాప్ ఏంటి? మేరీ పంచాయత్ అండి. ఏ యాప్ గెలుచుకుంది? మేరీ పంచాయత్. సో మేరీ పంచాయత్ అనే అప్లికేషన్ రూరల్ గవర్నెన్స్ని ప్రమోట్ చేస్తున్నందుకు, దేన్ని ప్రమోట్ చేస్తున్నందుకు? రూరల్ ఏరియాస్లో మంచి గవర్నెన్స్ని, ఈ గవర్నెన్స్ని ప్రమోట్ చేస్తున్నందుకు, సో విలేజ్లో ఉన్న లైఫ్స్ని బెటర్ చేస్తున్నందుకు దాని ఇనిషియేటివ్స్కి గాను ఈ అవార్డ్ని సాధించిందని చెప్తాం. సో ముఖ్యంగా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మేరీ పంచాయత్కి ఒకటి కల్చరల్ డైవర్సిటీని ప్రమోట్ చేసిందండి. ఓకే, కల్చరల్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి, గవర్నెన్స్ని పెంపొందించడానికి, అన్నిటికీ మించి లింగ్విస్టిక్ డైవర్సిటీని కూడా రెస్పెక్ట్ చేసింది. లింగ్విస్టిక్ డైవర్సిటీని కూడా రెస్పెక్ట్ చేసి ప్రమోట్ చేసింది. అందుకని దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో అవార్డు ఎక్కడ ఇచ్చారు అంటే రీసెంట్గా ఈ వరల్డ్ సమ్మిట్ ఇన్ఫర్మేషన్ సొసైటీ, ఈ WSIS అంటాం కదా, ఈ WSIS యొక్క +20 మీటింగ్ జరిగింది. ఎక్కడ జరిగింది అంటే జెనీవా అండి. ఎక్కడ? స్విట్జర్లాండ్ జెనీవాలో జరిగింది. ఈ జెనీవాలో ఈ మేరీ పంచాయత్ యాప్కి అవార్డు ఇవ్వడం జరిగింది. సో యాప్కి అవార్డు ఇచ్చారంటే ఎవరికి ఇచ్చినట్టు? సో యాప్ని డెవలప్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అండి. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. PR అంటే పంచాయత్ రాజ్ అండి. సో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్రో ఇనిషియేటివ్స్, సో ఇస్రో తీసుకొచ్చిన ఇనిషియేటివ్ లాంచ్డ్ విత్ ది విజన్ ఆఫ్ క్యాచ్ దెమ్ యంగ్. ఓకే, క్యాచ్ దెమ్ యంగ్ ఎయిమ్స్ టు ఇంట్రడ్యూస్ స్కూల్ స్టూడెంట్స్ టు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సింపుల్గా ఇస్రో తీసుకొచ్చిన క్యాచ్ దెమ్ యంగ్ అనే ఇనిషియేటివ్ ప్రకారంగా పిల్లలకి స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ముందు నుంచి అలవాటు చేయాలని చెప్పి ఏ పర్టికులర్ ఇనిషియేటివ్ కింద తీసుకొచ్చారు. సో ఈ ఆబ్జెక్టివ్ అనేది బ్రాడ్గా మనకి యువ వైజ్ఞానిక్ కార్యక్రమంలో భాగం అండి. సో ఇనిషియేటివ్ పేరు యువిక. వాట్ ఈస్ ది ఇనిషియేటివ్? యువిక. సో యువిక అంటే యువ వైజ్ఞానిక్ కార్యక్రమం. సో సింపుల్గా చెప్పాలంటే అర్థం ఏంటి, చిన్నపిల్లలకి ముందు నుంచే పర్టికులర్గా చెప్పాలంటే క్లాస్ 9th స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ముందు నుంచే స్టెమ్ ఫీల్డ్స్ అండి. ఓకే, స్టెమ్ ఫీల్డ్స్ పట్ల క్యూరియాసిటీని పెంచుతూ వాళ్ళ యొక్క ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్లోనే వాళ్ళకి స్పేస్ టెక్నాలజీకి మనం అలవాటు చేయాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అందుకనే టైటిల్ చూడండి, యువికాకి క్యాచ్ దెమ్ యంగ్. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి స్పేస్ టెక్నాలజీకి అలవాటు చేయాలి మనం. సో అది దీనికున్న స్పెషాలిటీ. సో పర్టికులర్ టార్గెట్ అని అడిగితే మాత్రం క్లాస్ 9th స్టూడెంట్స్ అండి. ఓకే, సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఎస్, ఎవరు డెవలప్ చేశారు ప్రోగ్రామ్ని? మన ఇస్రో అండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది. ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీస్లో భాగం అని చెప్పచ్చా? ఎస్, ఫండమెంటల్ డ్యూటీస్లో భాగం. మనకి ఆర్టికల్ 51A క్లాజ్ హెచ్ అండి. ఆర్టికల్ 51A క్లాజ్ హెచ్ ఇది ఏం చెప్తుంది? ఆర్టికల్ పీపుల్లో సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేస్తూ హ్యూమనిజంని ప్రమోట్ చేయాలని చెప్తుంది. సో ఒకవైపు సైంటిఫిక్ టెంపర్, ఇంకొక వైపు హ్యూమనిజంని డెవలప్ చేయమని 51A క్లాజ్ హెచ్ చెప్తుంది. అండ్ దానికి ఇది ఒక జస్టిస్ అని కూడా చెప్పచ్చు, రైట్? ఆ విజన్ని, ఆ డ్యూటీని కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. సో అది ఈ ప్రోగ్రామ్కి ఉన్న స్పెషాలిటీ. ఓకే, which 3 schemes are collectively known as Jan Suraksha schemes? సో జన్ సురక్ష అనే ఇనిషియేటివ్ కింద ఏ 3 స్కీమ్స్ని పిలుస్తామని అడిగారు. సో ఇది యాక్చువల్గా ట్రినిటీ అండి. జన సురక్ష స్కీమ్ అంటాము, అలాగే దీన్ని ఈ 3 స్కీమ్స్ని కలిపి జన్ సురక్ష యొక్క ట్రినిటీ అంటాము. సో ఈ జన సురక్ష యొక్క ట్రినిటీని ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లో అండి. ఎప్పుడు? 2015లో. జన సురక్ష అంటే సోషల్ సెక్యూరిటీ అండి. సింపుల్గా చెప్పాలంటే సొసైటీలో ఆర్గనైజ్డ్ వర్కర్స్కి అయితే సోషల్ సెక్యూరిటీ బెటర్గా ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ జాబ్ సెక్యూరిటీ కూడా బాగుంటుంది. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు అండ్ వాళ్ళకి చాలామందికి సోషల్ సెక్యూరిటీ లేదు. సో ఇండియాలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని టార్గెట్ చేస్తూ, ఏ వర్కర్స్ అండి? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ని టార్గెట్ చేస్తూ ఈ వర్కర్స్లో సోషల్ సెక్యూరిటీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఒక 3 స్కీమ్స్ని కంటిన్యూస్గా లాంచ్ చేశారు. వాటిని జన్ సురక్ష స్కీమ్ లేదా ట్రినిటీస్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. జన్ధన్ యోజన ఉండకూడదు ఆప్షన్స్లో, బికాజ్ ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం మాట్లాడుతుంది. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఇది ఉండాలి ఖచ్చితంగా, కానీ ఆవాస్ యోజన ఉండకూడదు. సో ఇది ఆన్సర్ అవ్వదు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉండాలి, కానీ ఆవాస్ యోజన ఉండకూడదు. ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన ఆప్షన్స్లో ఉండకూడదు. సో జన్ధన్ యోజన ఉన్న 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తే, బికాజ్ అవి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం మాట్లాడుతున్నాయి కానీ సోషల్ సెక్యూరిటీ కోసం మాట్లాడట్లేదు. సో సోషల్ సెక్యూరిటీ కోసం మాట్లాడాలంటే అది పెన్షన్స్ ఇవ్వడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం, ఇలాంటి పనులు చేయాలి. అలా ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బిలో 3 స్కీమ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్ కేసు సడన్గా డెత్ అది జరిగితే 2 లక్షలు అండి, ఎంత ఇస్తున్నారు? 2 లక్షల వరకు కవర్ చేస్తుంది వాళ్ళకి అమౌంట్. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది కూడా అంతే. సో సడన్గా లైఫ్కి థ్రెట్ వచ్చి చనిపోతే 2 లక్షల రూపాయల వరకు. సో జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన ఈ 2 కూడా వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్. సో మనకి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఇన్సిడెంట్స్ని కవర్ చేస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ అంటేనే సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీలోకి వస్తుంది. అండ్ అటల్ పెన్షన్ యోజన, థర్డ్ వన్ ఏంటండి? అటల్ పెన్షన్ యోజన. సో అటల్ పెన్షన్ యోజన అనేది పర్టికులర్గా
అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వర్కర్స్కి 60 ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ ఇచ్చే స్కీమ్. సో ఇందులో పెన్షన్ అమౌంట్ అనేది 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ అండి. 1000 నుంచి 5000 రూపాయల వరకు నెల నెల గవర్నమెంట్ అటల్ పెన్షన్ యోజన కింద పే చేస్తుంది. మీరు చేసిన కాంట్రిబ్యూషన్ బట్టి పే చేస్తారు. సో పెన్షన్ స్కీమ్ అది. ఆ రెండు ఇన్సూరెన్స్ అండ్ అటల్ ఏమో పెన్షన్ స్కీమ్. సో దీన్ని బట్టి చూసుకుంటే సోషల్ సెక్యూరిటీ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అని మీరు తీసుకోవచ్చు. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నికోటిన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ హై క్వాంటిటీ ఇన్ టొబాకో ప్రోడక్ట్స్. కరెక్టా? ఎస్, డెఫినెట్లీ కరెక్ట్. టొబాకో ప్రోడక్ట్స్తో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే 3 హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయండి. టొబాకో లేదా దానికి సంబంధించిన ప్రోడక్ట్స్లో 3 అత్యంత హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఒకటి మీరు స్టేట్మెంట్లో చూసిన నికోటిన్, ఇంకొకటి తార్ అండి. ఇంకొకటి ఏంటి? తార్ అనే ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి మన ఈ కార్బన్ మొనాక్సైడ్ ఉంటుంది. నికోటిన్ ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే నికోటిన్ వల్ల హైలీ ఎడిక్టివ్, విపరీతంగా ఎడిక్ట్ చేంజేస్తుంది. సో డోపమిన్ ఎడిక్షన్, ప్లెజర్కి బాగా ఎడిక్ట్ అవుతారు. సో ఎప్పుడైతే హైలీ ఎడిక్టివ్గా ఉంటుందో ఆటోమేటిక్గా కంటిన్యూస్గా యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. 2 తార్ వల్ల ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ అండి. తార్ అంటే కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్, క్యాన్సర్ని కలిగించే సబ్స్టెన్సెస్ టొబాకోలో విపరీతంగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నికోటిన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ యూస్ చేశారనుకోండి, అప్పుడు కూడా క్యాన్సర్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తార్ అంటే డైరెక్ట్గా క్యాన్సర్ని ఇచ్చే ప్రోడక్ట్. కార్బన్ మొనాక్సైడ్ సేమ్. సో దీనివల్ల కూడా ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్గా కొన్ని బ్లాకేజెస్ రావడానికి, డిసీజెస్ రావడానికి, రెస్పిరేటరీ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 ఉంటాయి కాబట్టి టొబాకో హార్మ్ఫుల్ అని చెప్తారు. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చినట్టు నికోటిన్ ఉందా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ఎందుకంత ఎడిక్టివ్ అంటే మన నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. ఎప్పుడైతే నికోటిన్ మీరు తీసుకుంటారో, టొబాకో ప్రోడక్ట్స్ తీసుకుంటారో, మీ నర్వస్ సిస్టమ్ చాలా ఫాస్ట్గా ట్రిగర్ అవుతుంది. సో నర్వస్ సిస్టమ్ని ఎప్పుడైతే ట్రిగర్ చేస్తే, టార్గెట్ చేస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఎడిక్షన్ క్రియేట్ అయిపోతుంది. ఆ ప్లెజర్ వల్ల ఎడిక్షన్ క్రియేట్ అవుతుంది. ప్రొలాంగ్డ్ ఇంటేక్ ఆఫ్ నికోటిన్ డిసీజెస్ని కాజ్ చేస్తుందా? ఎస్, లంగ్ క్యాన్సర్, బ్రాంకైటిస్, ఓరల్ క్యాన్సర్ ఇవి కూడా జరుగుతాయి ప్రొలాంగ్డ్గా తీసుకుంటే. లేదు డైరెక్ట్గా టొబాకో అయితే తార్ ఎలాగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ ఎలాగా వస్తుంది. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏంటి అంటే 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏనండి. ఓకే, సో సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ కెన్ మనీ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ అదర్ ఫిజికల్ అసెట్స్ దట్ కెన్ పర్ఫార్మ్ ది ఫంక్షన్స్ ఆఫ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. ఓకే, మనీ మనకి తెలుసు, మన యొక్క వస్తువుల యొక్క వాల్యూని మనీ రూపంలో స్టోర్ చేయొచ్చు, అంతే కదా. మీరు మనీని స్టోర్ చేశారు అనుకోండి, మీకు కావాల్సిన వస్తువుని మీరు ఫ్యూచర్లో అయినా కొనుక్కోవచ్చు, ఇదొక అడ్వాంటేజ్. లేదు అంటే మీరు వస్తువుల ప్లేస్లో మనీనే స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఒక వస్తువుని కొనాలి అంటే మనీని ఎక్స్చేంజ్ చేస్తున్నారు. సో ఏ వాల్యూ అయినా మనం మనీ రూపంలో స్టోర్ చేస్తాం. అందుకనే కదా ఒక వస్తువుని పర్చేస్ చేసినా, సేల్ చేసినా డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం చేస్తూ ఉంటాం. సో స్టోర్ వాల్యూని అయితే స్టోర్ చేస్తుందండి మనీ. ఓకే, కానీ ఇక్కడ మనకు అడుగుతుంది ఏంటంటే ఆ వేరే ఫిజికల్ అసెట్స్కి మనీకి ఉన్న తేడా ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నారు. సో మనీకి ఫిజికల్ అసెట్స్కి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? మనీకి కామన్ యాక్సెప్టబిలిటీ ఉంటుందా? ఎస్, మనీని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఫిజికల్ అసెట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, మీరు ల్యాండ్ రాసిస్తే తీసుకోనంటారా? తీసుకుంటారు. లేదా గోల్డ్ ఇచ్చారు, మీరు గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు అనుకోండి, గోల్డ్ తీసుకుంటున్నారు కదా. అంటే మనీని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారో అసెట్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మనీకి కామన్ యాక్సెప్టబిలిటీ ఉన్నట్టే అసెట్కి కూడా ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే కామన్ పాయింట్ కాదు, డిఫరెన్స్ పాయింట్. మనీకి ఫిజికల్ అసెట్కి ఉన్న అతిపెద్ద డిఫరెన్స్ మనకు కావాలి, అది మనం ఐడెంటిఫై చేయాలి. ఇది కామనాలిటీ. మనీకి ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారో అసెట్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. మనీకి లిక్విడిటీ ఉంటుందా? ఎస్, ఇది మెయిన్ డిఫరెన్స్. మనీకి ఉన్నంత లిక్విడిటీ ఏ ఇతర అసెట్కి ఉండదండి. హైయెస్ట్ లిక్విడిటీ దేనికి ఉంటుందంటే మనీకి ఉంటుంది. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి? మీరు దేన్నైనా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసేది. సో దేన్నైనా ఈజీగా మీరు క్యాష్లోకి కన్వర్ట్ చేయగలిగిన, లేదా దేన్నైనా ఈజీగా మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు యూజ్ చేసి దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తే దాన్ని లిక్విడిటీ అంటాం. సో అలాగా ఫాస్ట్గా
ఎక్స్చేంజ్ చేయగలిగేది మనీ, ఫాస్ట్గా క్యాష్లోకి కన్వర్ట్ అయ్యేది, లేదా డైరెక్ట్ క్యాషే మనీ కదా. సో హైయెస్ట్ లిక్విడిటీ మనీకి ఉంటుంది. ఒకవేళ మనీ మీ దగ్గర లేదనుకోండి, మనీ తర్వాత ఎక్కువ లిక్విడిటీ ఎవరికి ఉంటుందంటే మీ సేవింగ్స్ అకౌంట్. ఇప్పుడు మీ చేతిలో మనీ లేదనుకోండి, మీరు ఒక వస్తువు కొన్నప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా మీ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు పే చేస్తారు. అంటే అర్థం ఏంటి, ఏదైతే లిక్విడిటీ అని మాట్లాడతామో మనం ఈ క్యాష్లోకి కన్వర్ట్ చేయడం, క్యాషే ఉంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ క్యాష్ లేకపోయినా చేతిలో సేవింగ్స్ అకౌంట్లో మనీ ఉంటే కూడా మీరు సేవింగ్స్ అకౌంట్ని యూస్ చేసి వస్తువుని కొని మనీ ఇవ్వచ్చు. సో సేవింగ్స్ అకౌంట్ మీకు లిక్విడిటీలో బాగుంటుంది. సేవింగ్స్ అకౌంట్ తర్వాత ఇంకా మంచి లిక్విడిటీ ఉండేది గోల్డ్కి ఉంటుంది. గోల్డ్ తర్వాత, గోల్డ్ ఒక ఎసెట్ కదా, ఫిజికల్ ఎసెట్. ల్యాండ్ కూడా ఒక ఫిజికల్ ఎసెట్. అంటే మనీ అంత లిక్విడిటీ అయితే గోల్డ్కి లేదు, ల్యాండ్కి లేదు. ఫస్ట్ అయితే మనీ, ఒకవేళ మనీ లేకపోతే మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మనీ, ఇవి ఏవీ లేకపోతే మీరు గోల్డ్. సో మనీకి ఎక్కువ లిక్విడిటీ ఉండడం మనీని వేరే అసెట్స్ నుంచి సపరేట్ చేస్తుందండి. మనీ న్యూట్రల్, ఓకే. సో మనీ ఈజ్ న్యూట్రల్ అంటే అసెట్స్ కూడా చాలా వరకు న్యూట్రల్గానే ఉంటాయి. మనీ ఈజ్ ఈజీ టు స్టోర్, అసెట్స్ కూడా ఈజీగా స్టోర్ చేయొచ్చు మనం, మనీనే కాదు. సో ఇవన్నీ కామనాలిటీస్. వేరే అసెట్స్కి లిక్విడిటీ ఉన్నప్పటికీ ల్యాండ్కి అయితే మనీకి ఉన్నంత లిక్విడిటీ ఉండదు. మీరు ఒక షాప్లో ఏదైనా పర్చేస్ చేయాలంటే ల్యాండ్ అయితే ఇవ్వలేరు, ఫస్ట్ మనీ ఇస్తారు. మనీ లేకపోతే సేవింగ్స్ అకౌంట్లో ఫోన్పే చేస్తారు. అవేమీ లేకపోతే ల్యాండ్ ఇద్దామని అనుకుంటారు, బట్ అది ఈజీగా క్యాష్లోకి అయితే కన్వర్ట్ అవ్వదు ల్యాండ్. సో అందుకనే ఆప్షన్ బిని ఆన్సర్ కింద తీసుకున్నాము. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు నాఫెడ్? సో నాఫెడ్ అనే సంస్థ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఓకే, ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. ఓకే, సో నాఫెడ్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో నాఫెడ్ అంటే అర్థం ఏంటంటే నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో పేరులోనే ఉంది. సరే, నాఫెడ్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్, కరెక్టా? ఎస్, ఈ సంస్థని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. ఈ సంస్థను తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ద్వారా ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఎంఎస్పి ద్వారా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొక్యూర్మెంట్ చేయాలి. వాటిని ప్రొక్యూర్మెంట్ చేస్తూ వాటికంటూ ఒక మార్కెటింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. ఏం ప్రొవైడ్ చేయాలండి? మార్కెటింగ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. ఇలా చేయడం కోసం సెపరేట్గా ఒక సంస్థ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ నాఫెడ్ అనే సంస్థను తీసుకొచ్చారు. సో అందుకనే దీని పర్పస్ కోఆపరేటివ్ సొసైటీస్ లాగే ఉంటుంది కదా, సర్వీస్ ప్రొవైడ్ చేయడం. అందుకనే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద దీన్ని రిజిస్టర్ చేస్తారు. అది రీజన్. ఓకే, రైట్. ఇట్ వాజ్ సెటప్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రమోటింగ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ టు బెనిఫిట్ ఫార్మర్స్. ఎస్, సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే మెయిన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ వాటి యొక్క మార్కెటింగ్ని ప్రమోట్ చేయాలి. సో మార్కెటింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్. చూసాం. దీన్ని 1956లో ఎస్టాబ్లిష్ చేశారు అంటున్నారు. కరెక్టా? కాదు. బికాజ్ మనం నాఫెడ్ని ఒరిజినల్గా 1958లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసామండి? 1958లో ఎస్టాబ్లిష్ చేసాం. సో 56 అయితే కాదు. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఓన్లీ 1 and 2 is the correct answer for this question. Which of the following is the second largest artificial lake? సో మొత్తం ఆసియాలోనే రెండవ అతిపెద్ద ఆర్టిఫిషియల్ లేక్ ఏంటి? చూద్దాం. మనకి ఆర్టిఫిషియల్ లేక్ ఒకవేళ తెలియకపోయినా, అంటే రెండో అతిపెద్ద ఆర్టిఫిషియల్ లేక్ ఏంటో తెలియకపోయినా సరే చిలికా లేక్ ఉంది మనకి. చిలికా లేక్, చందూబి లేక్, కొల్లేరు లేక్, ఈ మూడు కూడా న్యాచురల్ లేక్స్ అని తెలుసు. ఈ మూడు కూడా ఏంటండి? న్యాచురల్ లేక్స్. ఇవి న్యాచురల్ లేక్ అంటే దాని అర్థం ఏంటంటే ఆప్షన్ డిలో ఉన్నది మ్యాన్ మేడ్ లేక్. మ్యాన్ మేడ్ అంటే ఒరిజినల్గా ఏర్పడలేదు కాబట్టి ఆర్టిఫిషియల్. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. మీరు ఇలా ఆన్సర్ చేయొచ్చు, కానీ ఇలా చేయాలన్నా మీకు రిమైనింగ్ 3 ఆప్షన్స్ అయితే తెలియాలి. చిలికా లేక్ ఉంది, ఎక్కడుంది? ఒడిశాలో ఉందని మనకు తెలుసు. చిలికా లేక్ స్పెషాలిటీ ఏంటి? ఇది ఇండియాలోనే లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్. ఇండియాలోనే అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్ ఏదైనా ఉంది అంటే అది చిలికా లేక్ అని మనకు తెలుసు. చాందూబి లేక్ ఉంది. చాందూబి లేక్ ఒక నార్మల్ న్యాచురల్ లేక్, అస్సాంలో ఉందని మీకు తెలుసు.
ఇది న్యాచురల్ కాబట్టి ఆర్టిఫిషియల్ కాదు, సో దీన్ని ఎలిమినేట్ చేస్తారు. చిలికా కూడా న్యాచురల్లే, దీన్ని కూడా ఎలిమినేట్ చేస్తారు. కొల్లేరు మనకి ఎలాగా తెలుసు న్యాచురల్, దీన్ని ఎలిమినేట్ చేస్తారు. అండ్ కొల్లేరు ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. కమింగ్ టు ది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ చిలికా లేక్ అంటాము. అలాగే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటండి? సో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏమో మన వూలార్ లేక్ అంటాం, రైట్? సో చాలాసార్లు చూసాము. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏమంటున్నారు? ఏషియాలోనే రెండవ అతిపెద్ద ఆర్టిఫిషియల్ లేక్. సో సింపుల్గా మనం అతిపెద్ద ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఇండియా దానికోసం మాట్లాడుతున్నట్టు. సో ఆర్టిఫిషియల్ లేక్స్లో ఇండియాలోనే అతి పెద్దది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఆబ్వియస్గా ఆన్సర్ ఏంటంటే దేబర్ లేక్ అండి, రాజస్థాన్లో ఉన్న దేబార్ లేక్. ఇది ఎక్కడుంది అంటే ఉదయ్పూర్లో ఉంది. ఎక్కడుంది? రాజస్థాన్లో ఉదయ్పూర్ అనే ప్రాంతంలో ఉంది. సో దేబార్ లేక్ని జై సమాంద్ లేక్ అంటాం. దానికి ఉన్న ఇంకొక పేరు ఏంటండి? జై సమాంద్ లేక్. సో ఈ జై సమాంద్ లేక్ ఏదైతే ఉందో దీన్ని 1685లో ఎప్పుడు నిర్మించారండి? దేబార్ లేక్ని 1685 లేదా 17వ శతాబ్దంలో కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. సో ఈ జై సమాంద్ లేక్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రాజా మహారాణా సింగ్ ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారండి? మహారాణా జైసింగ్ అనే రాజు దీన్ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. సో హ్యూమన్సే కదా, అది మహారాణా జైసింగ్ అయినా ఇంకెవరైనా హ్యూమన్సే కన్స్ట్రక్ట్ చేయించారు కాబట్టి ఆర్టిఫిషియల్ అని మనం చెప్పచ్చు హ్యాపీగా. సో ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్, ఇండియాలో లార్జెస్ట్ అన్న దట్ ఈస్ జై సమాంద్ ఆర్టిఫిషియల్ లేక్, దాన్నే దేబార్ లేక్ అంటాం. సో ఉదయ్పూర్ రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఓకే, రైట్. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కొమగతమారు ఇన్సిడెంట్. సో మోడర్న్ హిస్టరీ మనం చదివినప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే అది కొమగతమారు ఇన్సిడెంట్ అని చెప్తాం. సో కొమగతమారు క్యారింగ్ ఇండియన్ ప్యాసింజర్స్ వాజ్ డినైడ్ పర్మిషన్ టు ల్యాండ్ ఇన్ కెనడా. అవునా? ఎస్. సో కొమగతమారుకి ఒక షిప్ బయలుదేరింది, అందులో కంప్లీట్గా ఇండియన్ ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ షిప్ ఎప్పుడు బయలుదేరింది? 1914లో. ఇలాగా షిప్ వెళ్ళి కెనడాకి చేరుకుంది. కెనడాకి చేరుకున్న తర్వాత వీళ్ళు ఎంత రేషియల్ డిస్క్రిమినేషన్ చేశారంటే బ్రిటిషర్స్ మనల్ని రానివ్వలేదు. సో బ్రిటిషర్స్ యొక్క రేషియల్ డిస్క్రిమినేషన్కి వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కొమగతమారు ఇన్సిడెంట్ అని చెప్తాం. సో ఇండియన్ ప్యాసింజర్స్ని అలౌ చేయకపోగా వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడు జరిగింది? 1914లో జరిగిందండి. సో ఇయర్ కరెక్టే. అండ్ ఇలా పర్మిషన్ ఇవ్వలేదు, మన ఇండియన్స్ ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పడం కూడా కరెక్టే. సో ఇన్సిడెంటే అది, ఇండియన్ ప్యాసింజర్స్తో ఉన్న షిప్ వెళ్తే వాళ్ళు ఇండియన్స్ని రానివ్వలేదు. దట్ వాజ్ ది ఇన్సిడెంట్. దానికి మనం కొమగతమారు అనే పేరు పెట్టుకున్నాం, బికాజ్ షిప్ పేరు అది. ఓకే, కొమగతమారు దేని పేరు అండి? షిప్ పేరు. షిప్ వాజ్ డినైడ్ ఎంట్రీ ఎట్ సిడ్నీ హార్బర్ ఇన్ ఆస్ట్రేలియా. ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్లో కెనడా అని చూసాం, మరి ఆస్ట్రేలియా ఎందుకు అవుతుంది? అవ్వదు కదా. సో ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? కెనడా. 1 కరెక్ట్ అని తెలిస్తే 2 ఆటోమేటిక్గా రాంగ్ అని మీకు అర్థమైపోతుంది, రైట్? ఎస్, ఆటోమేటిక్గా రాంగ్ అని అర్థమవుతుంది. సో యాక్చువల్గా షిప్ ఎక్కడికి రీచ్ అయింది అంటే వ్యాంకోవర్ అండి. సో ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? వ్యాంకోవర్ అనే ప్లేస్లో కెనడాలో జరిగింది. అండ్ దీనికి ముఖ్యంగా లీడర్ ఎవరు అంటే గుర్దిత్ సింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ ఎవరండి దీనికి? గుర్దిత్ సింగ్ అనే లీడర్. సో ఈ ఇన్సిడెంట్స్ అనేది గదర్ పార్టీ మూమెంట్లో ఉన్న లీడర్స్ని, గుర్దిత్ సింగ్ని ట్రిగర్ చేయడమే కాదు, రేషియల్ డిస్క్రిమినేషన్ని చాలా క్లియర్గా ఎక్స్పోజ్ చేసిందని చెప్పచ్చు. బ్రిటిషర్స్ యొక్క డిస్క్రిమినేషన్ ఎక్స్పోజ్ చేసింది. సో అది ఇన్సిడెంట్కి ఉన్న స్పెషాలిటీ. ఎలా అయినా సరే మీకు ప్లేస్ క్లారిటీ ఉంటే ఓన్లీ 1 ఆన్సర్ అని ఆటోమేటిక్గా అర్థమవుద్ది. ఓకే, రైట్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఒక్కసారి స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేయండి. ద మండల్ కమిషన్ రికమెండెడ్ 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అంటున్నారు. ఎస్, ఆల్రెడీ చూసాము. సో 1979, 1980 అండి. సో సర్ బీపీ మండల్ చైర్మన్షిప్లో మండల్ కమిషన్ని వేశారు. అండ్ ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే బీపీ మండల్ కమిషన్ ఏం చెప్పింది? 27% రిజర్వేషన్ ఓబీసీస్కి కంపల్సరీగా ఇవ్వాలి. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఇవ్వండి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఇవ్వండి అని చెప్పింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ
కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్, కోతారి కమిషన్ రికమెండెడ్ 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ ఇన్ ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్. అసలు కోతారి కమిషన్ ఓబీసీస్కి సంబంధమే లేదు ఫస్ట్ అయితే. సో స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి అండి? ఆప్షన్ బి కదా. ఎస్, బి, ఓన్లీ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో మండల్ కమిషన్ కోసం ప్రీవియస్ మార్క్స్లో కూడా మనం చూసాం. సో కోతారి కమిషన్ విషయానికి వస్తే కోతారి కమిషన్ని 1964లో వేశారండి. సో కోతారి కమిషన్ పీరియడ్ ఏంటి అంటే 1964 నుంచి 1966 వరకు. సో మండల్ కమిషన్ కంటే ఎర్లీగానే. సో ఇది ఎందుకు వేశారు అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని రికమెండ్ చేయమని. ఏ రిఫార్మ్స్ అండి? ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని రికమెండ్ చేయమని. సో మనం ఫాలో చేస్తున్న ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కోతారి కమిషన్కి సంబంధించిన ఆస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మండల్ కమిషన్ అంటే ఓబీసీ కమిషన్ అని మనకి ఎలా అయితే గుర్తొచ్చేస్తుందో కోతారి కమిషన్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిషన్ అని మీకు గుర్తు రావాలి ఫస్ట్. రెండోది, దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటండి? ఇది మోడర్న్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మనం ఫాలో చేస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో ఎన్నో ఇయర్స్ నుంచి ఆ సిస్టమ్ని రికమెండ్ చేసింది. సో ఈ 10+2+3 10 years ప్లస్ 2 years అండ్ 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఈ 10+2+3 అనే ఎడ్యుకేషన్ మోడల్ని రికమెండ్ చేసింది కోఠారీ కమిషన్. అండ్ 3 language ఫార్ములా ఉంది కదా మనం ఫాలో చేస్తున్నాము ఒకప్పుడు. ఆ 3 language ఫార్ములా కూడా ఈ కోఠారీ కమిషన్కి సంబంధించింది. సో ఎలా చూసుకున్నా ఎడ్యుకేషన్ అని మీకు తెలిస్తే 2 రాంగ్ అయిపోతుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అని పెడతారు. ఓకే, రైట్. రీడ్ ది ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సో అసర్షన్, రీజన్ ఇచ్చారు అండ్ కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోమని అడిగారు. ఓకే, చూద్దాం. సో న్యూ మోరే ఐలాండ్, ఆల్సో నోన్ యాజ్ సౌత్ తల్పటి, ఇస్ జాగ్రఫికల్లీ క్లోజెస్ట్ టు బంగ్లాదేశ్. సో కరెక్టా ఇది? ఎస్, న్యూ మోరే ఐలాండ్ అండి. ఈ న్యూ మోరే ఐలాండ్నే మనం సౌత్ తాల్పట్టి అని కూడా పిలుస్తాము. ఇది యాక్చువల్గా బంగ్లాదేశ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియా బంగ్లాదేశ్ బార్డర్, రైట్? ఇండియా బంగ్లాదేశ్లో ఉన్న ఐలాండ్ అని చెప్తామండి. మ్యారిటైమ్గా బోత్ ఇండియాని బంగ్లాదేశ్ని ఎఫెక్ట్ చేసే ఐలాండ్ ఇది. అండ్ దీనికి ఉన్న పేరు కరెక్టే అండ్ బంగ్లాదేశ్కి బాగా దగ్గరగా ఉంటుందని అనడం కూడా కరెక్టే. ఈ ఐలాండ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ముందు నుంచి లేదండి. ఓకే, సో ఈ న్యూ మోరే ఐలాండ్ అనేది గ్రాడ్యువల్గా ఫామ్ అయి బయటకు వచ్చిందని చెప్తాము. ఎప్పుడు ఎమర్జ్ అయింది అంటే సడన్గా 1970 అండి. మనకి 1970లో భోలా సైక్లోన్ వచ్చింది. ఏ సైక్లోన్ వచ్చిందండి? భోలా అనే సైక్లోన్ వచ్చింది. ఈ సైక్లోన్ వచ్చిన తర్వాత ఈ న్యూ మోరే ఐలాండ్ అనేది సడన్గా బయటపడింది, ఎమర్జ్ అయింది అనమాట. సో సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల గ్రాడ్యువల్గా బయటకు వచ్చిన ఐలాండ్ ఇది. ఓకే, రీజన్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ నియర్ మ్యారిటైమ్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, సో ఇది బంగ్లాదేశ్కి చాలా దగ్గరగా ఉంది అండ్ బంగ్లాదేశ్లో మ్యారిటైమ్ బౌండరీ ఇండియా బంగ్లాదేశ్కి ఫామ్ చేస్తుందని అంటున్నారు. కరెక్టేనండి, బికాస్ ఇండివిజువల్గా ఏ అండ్ ఆర్ కరెక్టే. బే ఆఫ్ బెంగాల్లో ఉండడం, మ్యారిటైమ్ బౌండరీని ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఫామ్ చేయడం. సో ఇన్ఫ్యాక్ట్ రీజన్ అనేది అసెర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? ఎస్, న్యూ మోరే ఐలాండ్ని జాగ్రఫికల్గా బంగ్లాదేశ్కి దగ్గరగా ఉంది అండ్ దట్ ఈస్ వై ఇది ఇండియా బంగ్లాదేశ్ మ్యారిటైమ్ బౌండరీని ఫామ్ చేస్తుంది అండ్ దే ఆర్ వెరీ రిలేటెడ్ అండ్ రీజన్ అని కూడా మనం చెప్పచ్చు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. కానీ ఈ సైక్లోన్కి ఉన్న ఈ న్యూ మోరే ఐలాండ్కి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే బోలా సైక్లోన్ అయ్యాక 1970లో బయటకు వచ్చింది. మళ్ళీ తర్వాత సీ లెవెల్స్ రైజ్ అవ్వడం వల్ల 2010లో డిసపియర్ అయింది. ఎప్పుడండి? 2010. సో 2010లో ఏమైంది? సడన్గా సీ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి కదా. సో సీ లెవెల్ అనేది పెరగడం వల్ల ఆబ్వియస్గా సముద్రంలో ఉంటుంది కాబట్టి డిసపియర్ అయింది. 70లో బయటకు వచ్చి 2010లో మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది. సో అది ఈ తాల్పట్టి లేదా న్యూ మోరే ఐలాండ్కి ఉన్న స్పెషాలిటీ. సో ఈ ఐలాండ్ కోసం ప్రతిసారి క్లైమేట్ చేంజ్కి ఒక మంచి ఎగ్జాంపుల్గా మీరు చెప్పచ్చు. క్లైమేట్ చేంజ్ ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఏం జరుగుద్దో మనకు తెలుసు. సో గ్లోబల్ టెంపరేచర్ పెరుగుతుంది అంటే క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. సో గ్లోబల్ టెంపరేచర్ పెరగడం వల్ల గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి సముద్రాలు పొంగుతాయి. సో సముద్రం యొక్క లెవెల్స్ అనేవి సీ లెవెల్స్ పెరుగుతాయి. సో సీ లెవెల్స్ పెరగడం వల్ల కోస్టల్ ఏరియాస్ అన్నిటికీ ప్రమాదం. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూ మోరే ఐలాండ్ని మీరు చూపించవచ్చు.
So whenever you talk about climate change, you can take it as an example. Okay, right. What is the correct way to mix acid and water? So యాసిడ్ని వాటర్లో మిక్స్ చేయడానికి కరెక్ట్ వే ఏంటి? సో వెరీ సింపుల్, యాసిడ్ అండ్ వాటర్ని మిక్స్ చేసినప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ని ఫామ్ చేస్తుందండి. ఏ రియాక్షన్ అంటాం? చాలా స్ట్రాంగ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో ఏమవుతుంది అంటే హీట్ రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది? హీట్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మిక్స్ చేయకపోతే మనకి ఎవరైతే ఈ రియాక్షన్ చేపిస్తున్నారో వాళ్ళకి చాలా డేంజర్ ఉండే అవకాశం ఉంటుంది. అది అంత సేఫ్ కాదు, రిస్కీ. సో ఏ విధంగా మిక్స్ చేస్తే కాస్త తక్కువ రిస్క్ ఉంటుంది? వాటర్ని యాడ్ చేస్తారా? మీరు ఫస్ట్ యాసిడ్లోకి వాటర్ని యాడ్ చేశారంటే వెంటనే అది స్పిల్ అయ్యి బర్న్స్ అవ్వడానికి, స్కిన్ కాలిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అలా చేయరు. ఇంకా వాటర్ని హీట్ చేయడం అసలే చేయకూడదు, యాసిడ్ని హీట్ చేయడం ఇలాంటి పనులు అసలే చేయకూడదు. సో సింపుల్గా ఫస్ట్ యాసిడ్ని స్లోగా వాటర్లోకి యాడ్ చేయాలి. ఏం చేయాలండి? యాసిడ్ని నెమ్మదిగా వాటర్లోకి యాడ్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల హీట్ రిలీజ్ అవుద్ది కానీ గ్రాడ్యువల్గా రిలీజ్ అయ్యి సో బర్న్స్ అవి అవ్వకుండా సడన్గా బాయిలింగ్ అవ్వడం లేదా వాటర్ స్ప్లాష్ అయిపోద్ది కదా, అలాంటి స్ప్లాషింగ్ సడన్గా అవ్వకుండా జాగ్రత్తగా ఉంటుందని చెప్పచ్చు. ఓకే, సో ఎప్పుడు కూడా ఇక్కడ ఫార్ములా లేదా థంబ్ రూల్ ఏంటంటే ఏఏ, అల్లు అర్జున్ కాదు, ఏ అంటే ఆల్వేజ్ యాసిడ్ ఫస్ట్. థంబ్ రూల్ ఏంటి? ఆల్వేజ్ ఏఏ. ఏఏ అంటే ఆల్వేజ్ యాసిడ్ ఫస్ట్. సో నెవర్ డబ్ల్యూఏ, వాటర్ ఫస్ట్ ఎప్పుడు మిక్స్ చేయకండి, ఆల్వేజ్ యాసిడ్ని ఫస్ట్ మిక్స్ చేయండి. ఓకే, in which of the following dance forms is Mati Akhora used as the basic exercise pattern that facilitate various dance poses? సో రకరకాల డాన్స్ పోజెస్ని ఫెసిలిటేట్ చేయగలిగే మాటి అఖోరా ఏ క్లాసికల్ డాన్స్లో యూజ్ చేస్తామని అడిగారు. రైట్, చూద్దాం. సత్రియ, ఎస్, ఆన్సర్ ఇక్కడే ఉంది, సత్రియ. ఆన్సర్ ఏంటండి? మన సత్రియ. సో సత్రియ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డాన్స్? అస్సాంకి సంబంధించిన క్లాసికల్ డాన్స్. సో ఇక్కడ మాటి అఖోరా అంటే అర్థం ఏంటండి? 64 డాన్స్ ఎక్సర్సైజెస్. మాటి అఖోరా అంటే అర్థం ఏంటి? 64 బేసిక్ ఎక్సర్సైజెస్ అని అర్థం. ఈ 64 బేసిక్ ఎక్సర్సైజెస్ అనేవి సత్రియాలో ఉన్న ఆల్మోస్ట్ రకరకాల పోజెస్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఆ డాన్స్ ఫామ్లో ఉన్న రకరకాల పోజెస్ని డిసైడ్ చేస్తాయి. ఈ 64 బేసిక్ ఎక్సర్సైజెస్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే సత్రియాని పర్ఫామ్ చేయడానికి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీని, ఓకే, అండ్ సత్రియ పర్ఫామ్ చేయడానికనే కాదు జనరల్గా కావాల్సిన ఫోకస్ని, అన్నిటికీ మించి దీనికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ పోస్చర్ని, బాడీకి కావాల్సిన పోస్చర్ని ఈ మాటి అఖోరా ఇస్తుందన్నమాట. సో మాటి అఖోరాలో ఏం చేస్తారు? ఈ 64 బేసిక్ ఎక్సర్సైజెస్ చేయిస్తారు. సో దీనివల్ల ఓవరాల్గా పర్సన్కి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీతో పాటు పోస్చర్ డెవలప్ అయ్యి ఫోకస్ ఉంటుంది. సో డాన్స్ పరంగానూ ఉంటుంది అండ్ లైఫ్లో కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది క్లాసికల్ డాన్సెస్ అన్నిటికీ ఉన్న అడ్వాంటేజ్ అండి. ఓకే, రైట్. కమింగ్ టు సత్రియ. సో సత్రియ అనే పేరు రావడానికి కారణం సత్రాస్ అండి. సో ఒకప్పుడు అస్సాంలో వైష్ణవైట్ మూమెంట్ స్టార్ట్ అయింది కదా మనకి. సో వైష్ణవైట్ మూమెంట్ బాగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు అస్సాంలో మాంక్స్ ఎవరైతే ఉన్నారో, వైష్ణవైట్ సెయింట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిసైడ్ చేయడానికి సత్రాస్ ఉండేవి. సో ఆ టైంలో ఈ మూమెంట్ని స్ప్రెడ్ చేయడం కోసం ఈ సత్రియ అనే డాన్స్ ఫామ్ని శంకర కురూప్, రైట్, సో శంకర దేవ కురూప్ అని చెప్తాము. సో ఈ శంకర దేవ అనే ఆయన డెవలప్ చేయడం జరిగింది. అలా డెవలప్ చేసిన తర్వాత స్లోగా మన సంగీత నాటక అకాడమీ, రైట్, సో ఇది ఏం చేసిందండి? ఈ సత్రియ అనే డాన్స్ ఫామ్ని ఎస్ ఇది కూడా ఒక క్లాసికల్ డాన్స్ అని చెప్పి రికగ్నైజ్ చేసింది. సో సత్రియాకి క్లాసికల్ డాన్స్ ఫామ్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది అంటే 2000లో వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? 2000లో రికగ్నైజ్ చేయబడిందని చెప్తాం. సో అది దీనికి ఉన్న ఒక స్పెషాలిటీ. ఓకే, మణిపూర్ క్లాసికల్ డాన్స్ అని మీకు ఎలాగా తెలుసు. కూచిపూడి అండి మన ఆంధ్రప్రదేశ్ది, కథక్కళి ఏమో కేరళకి సంబంధించిన డాన్స్ ఫామ్. సో ఎస్, ఆన్సర్ వుడ్ బి ఆప్షన్ ఏ, సత్రియ. ఓకే, మోస్ట్ యాక్యురేట్ అండ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ అయ్యాక ఒక్కసారి రివిజన్ చేసేసుకోండి. సో మీకు కాంటెంట్ హెల్ప్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి.
ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో మీరు బాగా రాస్తారు అండ్ బెస్ట్ ఆఫ్ లక్ కూడా. బాయ్ ఎవ్రీవన్.